Hello viewers, welcome to TV5 and right now మనతో పాటు ఈరోజు గెస్ట్ డాక్టర్ ఉన్నారు. డాక్టర్ ప్రియాంక రెడ్డి గారు కాస్మెటాలజిస్ట్ అని చెప్పొచ్చు అండ్ డెర్మటాలజిస్ట్ అని చెప్పొచ్చు. చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని విషయాలు తెలుసుకున్నాం వాటితో మాట్లాడి. హాయ్ ప్రియాంక గారు. హలో. హాయ్ మహి. ప్రాపర్గా నేను మేబీ ఆ ప్రొనౌన్స్ చేయలేకపోవచ్చు, ఐఎమ్ వెరీ సారీ. అండ్ మీరు మాత్రం చెప్పగలరు ఏంటి స్పెషలిస్ట్ అంటే ఏంటి అని చెప్పొచ్చు మీరు. సో ఇప్పుడు చాలా మందికి డర్మటాలజీ కాస్మెటాలజీ అంటే తెలిసింది కొంతే. యాక్చువల్ గా మా డిగ్రీ వచ్చేసి DVL అంటే డర్మటాలజీ, వెనరాలజీ అండ్ లెప్రాలజీ. ఎస్. సో డర్మటాలజీ అంటే మీరు కామన్ గా ఈ మధ్య ఎక్కువ అవేర్నెస్ ఎక్కువైపోయింది కాబట్టి సో అంత అవేర్నెస్ ఉండే టాపిక్స్ వచ్చేసి మీకు యాక్నీ, హెయిర్ ఫాల్ ఇవన్నీ డర్మటాలజీ కింద, సోరియాసిస్ ఈ డిసీజెస్ గురించి కూడాను we treat in dermatology. Then venerology and leprology. So ఇదేంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ప్లస్ కుష్టి రోగము ఇవన్నీ కూడా మా డిపార్ట్మెంట్ లో ట్రీట్ చేయబడతాయి. ఓకే ఓకే. యా. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే ఇటువంటి HIV, సిఫిలిస్ ఇట్లాంటి కండిషన్స్ అన్ని కూడా. ఐ థింక్ యు ఆల్రెడీ డికేడ్ అయి ఉంటది. యు హావ్ బీన్ డికేడ్ ఓవర్ ఎ డికేడ్. yes ఓవర్ ఎ డికేడ్. సో మేబీ ఒక 3 years నుంచి చూస్తే మీకు అవసరం లేనంత ఏమంటారు దాన్ని ఎక్స్ప్లోరేషన్ వచ్చింది అనుకోవచ్చా ఈ స్కిన్ రిలేటెడ్ వాటికి, కాస్మెటిక్స్ కి, వాటికి వీటికి? 3 years కాదు, ఇట్స్ ఐ వుడ్ సే ఇంకా ఎక్కువే. బట్ యాక్చువల్లీ దిస్ ఇంకా పెద్ద స్విచ్ అయింది పోస్ట్ కోవిడ్ ఐ వుడ్ సే, బికాస్ చాలా మంది ఫోన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల అండ్ సో మెనీ కాంటెంట్ క్రియేటర్స్ రావడం వల్ల ఎక్స్పోజర్ అనేది అసలు అనుకోనంతగా ఊహించినంత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వచ్చేసింది ఎక్స్పోజర్ లో అయితే డెఫినెట్లీ. బట్ ఐ థింక్ ఒక 5-6 years నుంచి సడన్ షిఫ్ట్ అనేది జరిగింది. అంటే చాలా మంది వాంట్ టు గెట్ ప్రొసీజర్స్ డన్ అదంతా. బట్ కోవిడ్ ఏదైతే ఉందో చాలా విషయాలలో షిఫ్ట్ అయినట్టు స్కిన్ కేర్ లో కూడాను షిఫ్ట్ వచ్చేసింది. ఎందుకంటే స్పెషల్లీ ఒక 3-4 years కి ఏదో ఒక ఏమంటారు లైక్ ప్రికాషన్స్ చూడడం కానీ ఆర్ ఎల్స్ ఏదో ఒక ప్రోడక్ట్ బ్రాండ్ ప్రమోషన్ చూడడం కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఓన్లీ కాంటెంట్ క్రియేటర్ స్కిన్ పైన చేస్తున్నారు డర్మటాలజిస్ట్, ఇది కూడా కాకుండా మీరు జనరల్ గా ఎవరు చూసినా సరే మెన్ అండ్ విమెన్ ఇద్దరు ఈవెన్ వెన్ డూయింగ్ కామెడీ జోనర్ కానీ ఏం చేసినా సరే స్కిన్ కేర్ అనేది ఆటోమేటిక్ గా వాళ్ళ కాంటెంట్ లోకి వచ్చేస్తుంది. సో దట్స్ హౌ కామన్ అండ్ న్యాచురల్ ఇట్ హెస్ బికమ్ టు డూ స్కిన్ కేర్. సో అంత చాలా మందికి అవేర్నెస్ అనేది చాలా బాగా వచ్చేసింది. చాలా మంది కమెడియన్స్ చూస్తే మీరు స్కిన్ కేర్ పైన చాలా కామెడీ రీల్స్ కూడా చేస్తున్నారు. సో ఇట్స్ గుడ్ అవేర్నెస్ ఎండ్ ఆఫ్ ద డే. సో అది నెగిటివ్ వేలో ఏం లేదంటారా? అంటే లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ నేను చూసిన, అంటే లైక్ నాకే చెప్పాలంటే నా గర్ల్ ఫ్రెండ్కి ఒక వాష్రూమ్లో ఒక 100 ఆఫ్ ఓన్లీ హెయిర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. నేను అడిగితే ఒక 1 monthకి ఒకటి చేంజ్ ఓవర్ చేస్తుంది. పర్టికులర్గా ఎక్కడ ఉండట్లేదు. అంటే డాక్టర్ షాపింగ్ అనేది ఎక్కువైందని చెప్పొచ్చు. డాక్టర్ షాపింగ్ ఎక్కువైంది అండ్ ఈ ప్రోడక్ట్స్ చాలా టెంప్టింగ్ అనిపిస్తున్నాయి కూడా. డాక్టర్ షాపింగ్ ఎక్కువ అవ్వలేదు, ప్రోడక్ట్ షాపింగ్, ఇన్స్టాగ్రామ్ షాపింగ్ ఎక్కువైపోయింది. ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్తున్న ప్రోడక్ట్స్ వీళ్ళందరూ డాక్టర్ ని కన్సల్ట్ చేసి కొనట్లేదు. ఎందుకంటే ఏ డాక్టర్ కూడాను అంత ఫ్రీక్వెంట్ గా ప్రోడక్ట్స్ మార్చరు అండ్ ఏ డాక్టర్ కూడాను అన్ని ప్రోడక్ట్స్ ఇవ్వరు. ఓకే. సో మీరు 10 steps స్కిన్ కేర్ రొటీన్ ఇవి చాలా చూస్తుంటారు కదా, మేము ఇచ్చే అన్ని స్టెప్స్ ఉండదు. మేము ఉండేది 4 or 5 products మాత్రమే ఇస్తాము, అది కూడా అవసరం అయితే. లేదంటే బేసిక్ 3 products కి స్టిక్ ఆన్ అయి ఉంటాము. సన్ స్క్రీన్, ఫేస్ వాష్, మాయిశ్చరైజర్. దాని తర్వాత మీ ఏజ్ బట్టి, మీ కన్సర్న్స్ బట్టి ప్రొడక్ట్స్ యాడ్ చేస్తాము. బట్ ఈ 100 products ఉన్నాయి, 10 products ఉన్నాయి షెల్ఫ్ మీద అంటారు చూసారా, ఇది ఇన్స్టాగ్రామ్ సైడ్ ఎఫెక్ట్. బికాస్ చాలా చూస్తూ ఉంటాం కదా. సో యూ వాంట్ టు కీప్ ఎక్స్పెరిమెంటింగ్, యూ వాంట్ టు కీప్ ట్రైయింగ్. అండ్ ఆల్సో మా ఫీల్డ్ ఇప్పుడు ఎట్లయిపోతుందంటే ఎవ్రీ డే దేర్ ఇస్ అ న్యూ ప్రోడక్ట్ దట్ ఈస్ గెటింగ్ లాంచ్డ్. కన్స్యూమరిజం ఎక్కువైపోయింది, సో సప్లై డిమాండ్ కదా. సో కొత్త ప్రొడక్ట్స్ వచ్చే కొద్దీ కొత్త ప్రొడక్ట్స్ ట్రై చేయాలని ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టు గుడ్ సైడ్ ఏంటంటే ఎస్ అవేర్నెస్ పెరుగుతుంది టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, టు టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్, అదంతా బాగుంది. బట్ డౌన్ సైడ్ ఏంటంటే చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, 1 product that will treat your pigmentation, అది అట్లా అవ్వదు అని వాడు ప్రమోట్ చేస్తాడట. టింగ్ 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 ఇది వాడితే మీ పిగ్మెంటేషన్ పోతుంది. ఎట్లా అవుతుందయ్యా, మేము ఇన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేసి లక్షలు పెట్టి మెషిన్లు కొని లేజర్లు రుద్ది మీ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంటే 1 product మిరక్యులస్ గా ఎట్లా తగ్గిస్తుంది? ఇదంతా దీస్ ఆర్ ఆల్ ఫేక్, దీస్ ఆర్ ఆల్ ఫూలింగ్ పీపుల్. సో డౌన్ సైడ్ ఇది. సో యా, అన్నిట్లోనూ ఏదైనా సరే గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది. అక్కడ డర్మటాలజిస్ట్ మాత్రమే కాకుండా వెరీ గుడ్ స్కిన్ రిలేటెడ్ కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు హు ఆర్ గివింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్. బట్ అట్లాగే డౌన్ సైడ్ కూడా ఉంది, హు ఆర్ నాట్ గివింగ్ the right information. Positive is okay. Apart from that, we'll talk about negative because ఎందుకంటే
ఇప్పుడు నేను కొన్ని ప్రోడక్ట్స్ చూసేటప్పుడు కొన్ని ప్రోడక్ట్ స్కిన్ రిలేటెడ్ ప్రోడక్ట్ చూసేటప్పుడు నేను బ్యాక్ సైడ్ కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చదువుతా కొన్నిసార్లు. మీరు చదువుతారా? లిటిల్ బిట్ చదువుతుంటారు. మేబీ అన్ని కెమికల్స్ నాకు తెలిసి ఉండకపోవచ్చు. వాట్ ఈస్ కామన్ అని చూస్తే ఆల్మోస్ట్ అన్నిట్లోని గ్లిజరిన్ అనేది ఇవి కామన్ గా ఉండుంటాయి, సల్ఫేట్, లైక్ దీస్ ఆల్ థింగ్స్. బట్ మీకు తెలిసిన ఇన్ని ప్రోడక్ట్స్ లో మార్కెట్ లో నేమ్ చెప్పకపోయినా చాలా సేల్ అవుతుంది. బట్ ఆ సేల్ వల్ల ఆ ప్రోడక్ట్ అసలు కరెక్ట్ కాదు, దానివల్ల మైనస్ ఉందనుకున్న ప్రోడక్ట్స్ మీకు తెలుసా? చాలా ఉన్నాయి అట్లాగా, చాలా ఉన్నాయి. మీకు చాలా మటుకు ఓవర్ ద కౌంటర్ మీరు వెళ్ళి కొనే ప్రోడక్ట్స్ మన ఇండియన్ సినారియో అయితే నేను రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తూనే ఉంటాను. బికాస్ యాజ్ అ డాక్టర్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ ద రైట్ అవేర్నెస్ ఆల్సో. సో మన ఇండియన్ ఇప్పటికీ కూడాను మనము ఎంత ప్రోగ్రెసివ్ అంటాం అది అంటాం, బట్ అన్ఫార్చునేట్లీ ఫెయిర్ స్కిన్ అబ్సెషన్ అనేది ఇంకా ఉంది, మనం ఒప్పుకోవాలి దాన్ని, ఉంది కదా. సో ఫెయిర్ స్కిన్ అబ్సెషన్ వల్ల చాలా మంది సఫర్ అయ్యారు బికాస్ ఫార్మసీకి వెళ్ళి సర్టెన్ ప్రోడక్ట్స్ కొనడం వల్ల. సో ఇందులో కొన్ని ప్రోడక్ట్స్ చెడు ప్రోడక్ట్స్ కాదు, మేము కూడా ప్రిస్క్రిప్షన్ లో రాసే ప్రోడక్ట్స్ ఇవి. అది ప్రిస్క్రిప్షన్ ద్వారా మీరు తీసుకుంటేనే మీకు సేఫ్. ప్రిస్క్రిప్షన్ కాకుండా మీరు తీసుకొని ఇష్టం వచ్చినట్లు వాడి ప్రొలాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం కి వాడితే మీ స్కిన్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోతుంది. అండ్ అది 100% రివర్స్ చేయలేము ఆ డ్యామేజ్ ని. సో అట్లా చాలా ఉన్నాయి. అంటే కొన్ని మనం నేమ్ చేయలేము బికాస్ ఇది. బట్ నేను జనరలీ నేను ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫెయిర్నెస్ కోసం కామన్ గా వాడేది హైడ్రోక్వినోన్ అని ఉంటుంది, స్టీరాయిడ్ అని ఉంటుంది, అంటే బెటనోవేట్, స్కిన్ లైట్, స్కిన్ షైన్, ఇట్లాగా పేర్లు ఉంటాయి. సో ఇవన్నీ ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ సెల్ఫ్ మెడికేషన్. ఓకే, అదర్ దెన్ డాక్టర్ ప్రిస్క్రిప్ట్ చేస్తే గానీ మనం అవి టచ్ చేయకూడదు అంటారు. కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఎంత ఓకే యువర్ స్కిన్ మీకేదో ఎంతూసియాస్టిక్ గా ఉన్నారు, యూ వాంట్ టు ట్రై, ఫెయిర్ ఇనఫ్, ట్రై సన్ స్క్రీన్, ట్రై అ మాయిశ్చరైజర్, ట్రై అ ఫేస్ వాష్, మీ ఇష్టం. బికాస్ వాటి వల్ల మీకు సూట్ కాకపోతే రిజల్ట్స్ రాదు కానీ హాని అయితే కలగదు. బట్ దేర్ ఆర్ సర్టెన్ ఇంగ్రీడియంట్స్ దట్ యూ షుడ్ నాట్ బి పుట్టింగ్ యువర్ హ్యాండ్స్ ఆన్. లైక్ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు హైడ్రోక్వినోన్, రెటినాయిల్ ఆర్ రెటినాల్ అని అంటాము. దెన్ యూ హ్యావ్ స్టెరాయిడ్స్, దెన్ యూ హ్యావ్ హైడ్రోక్వినోన్ అనేది ప్రోడక్ట్. ఈ మధ్య కొంతమంది రీల్స్ లో నేను చూస్తున్నాను, రెటినాల్ వల్ల పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి, చాలా ఫాస్ట్ గా అవుతూ ఉంటాయి, రివర్స్ ఏజింగ్, డి ఏజింగ్ ఉంటుంది టెక్నిక్ అని అంటున్నారు కదా. ఇస్ దట్ ట్రూ? ఐ మీన్ 100% ట్రూ, 100% ట్రూ. సో రెటినాల్ ఆర్ రెటినాయిడ్స్, దీస్ ఆర్ ఒక క్లాస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. అది ఒక యాంటీ ఏజింగ్ అనే కాదు, లాట్స్ ఆఫ్ స్కిన్ కండిషన్స్ ని ట్రీట్ చేయడానికి కూడా తోడ్పడుతుంది. దీస్ ఆర్ ఆల్ వైటమిన్ ఏ డెరివేటివ్స్ అంటాము. సో రెటినాల్ వచ్చేసి మామూలుగా మనకు ఓవర్ ద కౌంటర్ దొరుకుతుంది, లిటిల్ ఇట్స్ నాట్ దట్ స్ట్రాంగ్. సో రెటినాల్ మీరు ఓన్ గా ఎక్స్పెరిమెంట్ చేసుకోవడం కూడా బిగినర్స్ కి వద్దు అని చెప్తాను. ఒకసారి మీరు మీ స్కిన్ ఒక ప్రో అయిపోయాక, అంటే ఓకే మీరు అన్నట్లు చాలా ప్రోడక్ట్స్ వాడి ఓకే నా స్కిన్ నాకు అర్థమైంది, నా ప్రోడక్ట్స్ నాకు అర్థమవుతాయి అంటే retinol is still okay. You know, you can still try, but not a retinoid. Definitely not. Because అది చాలా పొటెంట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. దాన్ని ఇష్టం వచ్చినట్లు వాడితే స్కిన్ చాలా పలచపడిపోతుంది, స్కిన్ డ్యామేజ్ రెడ్గా అయిపోతుంది, మీరు ఎండలోకి వెళ్ళినా కూడా మండిపోతున్నట్టు అవుతుంది. ఇవన్నీ డిఫరెంట్ డ్యామేజ్ అవుతుంది. సో ఎస్, ఇట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్. యాంటీ ఏజింగ్ కి తోడ్పడుతుంది, పోర్స్ ని కొల్లాజన్, బేసిక్గా కొల్లాజన్ ప్రమోట్ చేయడానికి తోడ్పడుతుంది, స్కిన్ ఎక్స్ఫోలియేట్ అవ్వడానికి, స్కిన్ సైకిల్ ని ఫాస్టెన్ చేయడానికి. సో ఎస్, ఇట్ ఈస్ యాంటీ ఏజింగ్, యాక్నే ట్రీట్మెంట్ కి వాడతాము, సర్టెన్ సో మెనీ అదర్ స్కిన్ కండిషన్స్ ని ట్రీట్ చేయడానికి వాడతాము. బట్ దట్ షుడ్ కమ్ త్రూ డాక్టర్. అది దట్ ఈస్ ద కీ. ఓకే, ఇఫ్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్, అంటే లైక్ నేను చాలా మంది నా ఫ్రెండ్స్ లిస్ట్లో కానీ వీళ్ళందరినీ చూస్తుంటే ఎక్కువగా ఈ లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి నడుస్తూనే ఉన్నాయి, బొటాక్స్ ట్రీట్మెంట్, లేజర్ ట్రీట్మెంట్స్. ఇఫ్ ఐ ఆస్క్ యూ, మీరు సజెస్ట్ చేస్తారా? అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారా? మా క్లినిక్ ఇప్పుడు ఇవే మేము కొన్ని నగలు, మా నగలు ఇంకేం ఉండవు. మా అమ్మ కంప్లైంట్ అదే, ఎందుకు డెర్మటాలజిస్ట్లకి ఏంటిది నువ్వు ఎందుకు కొనవు అంటే మాదంతా మెషిన్స్కే పోతుంది. మా ఒక్కొక్క మెషిన్ ఇస్ వెరీ అంటే మీరు మంచి క్వాలిటీ యూఎస్ఎఫ్డి అప్రూవ్డ్ మెషిన్ కొనాలంటే ఇది వెరీ ఎక్స్పెన్సివ్ మెషిన్స్. ప్లస్ వాటికి మళ్ళీ ఈఎంఐలు అని ఉంటాయి, యాన్యువల్ మెయింటెనెన్స్ అని ఉంటుంది. దాని ఒక్క పార్ట్ పోయిందా అంటే ఇంకంతే, మేము దేవుడా అనుకుంటూ కూర్చోలేదు. బికాస్ దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ యూజువల్గా ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తాయి. సో అంత పెట్టి ఊరికే అయితే తీసుకోం కదా. లేజర్స్, నేను మీకు చెప్తాను, లేజర్స్ అనవసరంగా బద్నాం చేస్తున్నారు తెలియని వాళ్ళు. లేజర్స్ అనేది ఎంత స్పెసిఫిక్ మెషిన్స్ అంటే మీరు ఒక లేజర్తో ఆ పర్టికులర్ కండిషన్ మాత్రమే ట్రీట్ చేయగలరు, ఇంకేమి చేయలేరు ఆ లేజర్ తో. సపోజ్ మీకు లేజర్ హెయిర్ రిమూవల్, మీకు ఇప్పుడు గ్లో ఎక్కువగా ఉంది, ఇక్కడ అంతా కూడా కొంతమంది అబ్బాయిలు చెస్ట్ హెయిర్ అండ్ బాడీ హెయిర్ ఎక్కువగా ఉంటుంది. సో లేజర్ హెయిర్ రిమూవల్ తో మీరు దాన్ని పర్మనెంట్ గా తగ్గించుకోవచ్చు. ప్లస్ బ్యూటీ ఏంటంటే మీకు ఎంత కావాలో అంత తగ్గించుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీకు బాడీ హెయిర్ ఉంది, చెస్ట్ హెయిర్ ఉంది, చాలా ఎక్కువ ఉంది,
నాకు ఫుల్ బేర్ చెస్ట్ అవ్వాలని లేదు, జస్ట్ డెన్సిటీ థిక్నెస్ తగ్గించుకోవాలని ఉంది, ఫైన్. 3 to 4 సెషన్స్ ఆఫ్ లేజర్స్ చేస్తాము, థిక్నెస్ తగ్గుతుంది, ఓవరాల్ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ కూడా తగ్గుతాయి. వెన్ యూ రీచ్ అ ప్లేస్ వేర్ ఓకే నాకు ఇంత హెయిర్ ఉంటే చాలు అంటే వీ విల్ స్టాప్. సో యూ కెన్ కంట్రోల్ ద రిజల్ట్ ఆల్సో. సో ఇప్పుడు ఆ లేజర్ మెషిన్ మన హెయిర్ లో ఉండే బ్లాక్ పిగ్మెంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ హెయిర్ లో ఉండే బ్లాక్ పిగ్మెంట్ అబ్జర్వ్ చేసుకున్నాక హెయిర్ ని హెయిర్ ఫాలికల్ డ్యామేజ్ చేసి హెయిర్ అనేది నిదానంగా డెత్ అవుతూ ఉంటుంది. సో ఎవ్రీ సెషన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 సెషన్స్ మీకు కంప్లీట్ గా హెయిర్ అనేది పోతుంది. సో మీరు 3 సెషన్స్ కాకపోతే కొంచెం తగ్గుతుంది. సో ఎంత స్పెసిఫిక్ అంటే లేజర్, మీరు ఇదే లేజర్ హెయిర్ రిమూవల్ మషీన్ ఇక్కడ మామూలు స్కిన్ పైన చేస్తే మీకు ఏమీ రిజల్ట్ ఉండదు, ఏమీ కాదు, బికాస్ ఏమీ ఉండదు. బికాస్ ఆ బ్లాక్ పిగ్మెంట్ అబ్జర్వ్ చేస్తేనే ఆ లేజర్ కి ఉంటుంది. మహా అయితే స్కిన్ కొంచెం హీట్ అవుతుంది, ఇంకా మరీ మూర్ఖంగా ఎక్కువ ఎనర్జీ పెట్టి స్కిన్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బట్ ఇట్ విల్ నాట్ ట్రీట్. ఇప్పుడు ఈ ఫేస్ పైన పిగ్మెంటేషన్ పోవాలంటే క్యూ స్విచ్ లేజర్ అని వాడతాం, దానికి లేజర్ హెయిర్ రిమూవల్ పనికిరాదు. ఎందుకంటే స్కిన్ లో ఉండే బ్రౌన్ పిగ్మెంట్ ఈ లేజర్ ని అబ్జర్వ్ చేస్తుంది. లేజర్ హెయిర్ రిమూవల్ హెయిర్ లో ఉండే బ్లాక్ పిగ్మెంట్, అందుకే మీకు తెల్ల వెంట్రుకలు ఉంటే లేజర్ హెయిర్ రిమూవల్ చేయలేము. సో అంత పర్టిక్యులర్, అంత ప్రిసైజ్ టెక్నాలజీస్ లేజర్స్ ఆర్. లేజర్స్ వల్ల ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటే ఇంటికి పిలిపించుకుంటున్నారు. ఇప్పుడు అదేదో అర్బన్ క్లాప్ లో వచ్చి మాకు లేజర్ హెయిర్ రిమూవల్ చేయండి అంటే, ఆబ్వియస్లీ దోస్ ఆర్ ఆల్ మెడికల్ టెక్నాలజీస్. మేము ఇన్ని సంవత్సరాలు వాటిపైన చదివి ట్రైనింగ్స్ తీసుకోవడానికి ఎక్కడికెక్కడికో వెళ్ళి ఎక్కడి నుంచో ఆ టెక్నాలజీస్ ని నేర్చుకొని మేము వచ్చి ఇంత ఎక్స్పెన్సివ్ మెషిన్స్ ని పెట్టి లేజర్స్ చేస్తూ చాలా కేర్ఫుల్ గా, మళ్ళీ థెరపిస్ట్ ని కూడా మేము ఊరుకుంటే మార్చలేము, బికాస్ వాళ్ళకి అంత ట్రైనింగ్ ఇవ్వాలి. అంత ఇచ్చి మేము చేసి సేఫ్ గార్డ్ చేస్తుంటే మీరు ఇంటికి వచ్చేసేసి లేజర్ రిమూవ్ చేసుకుంటుంటే, నేను ఎంతో మంది పేషెంట్స్ ని చూసాము LHR తర్వాత, ఇంట్లో హోమ్ LHRs తర్వాత బర్న్స్ అయిన వాళ్ళని, హోమ్ పీల్స్ తర్వాత బ్యాక్ మొత్తం బర్న్ అయిపోయి, ఇట్లా ఎన్నో కాంప్లికేటెడ్ కేసెస్ చూస్తున్నాము. బికాస్ అవేర్నెస్ ఓవర్ అండ్ ల్యాక్ ఆఫ్. ఓవర్ అవేర్నెస్ ఏంటి, ఇది ఉంది ఇంటికి పిలిపించుకోవచ్చు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఏంటి, అసలు ఎవరు చేస్తున్నారు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది గుడ్ సైడ్ ఆఫ్ అవేర్నెస్, బ్యాడ్ సైడ్ ఆఫ్ అవేర్నెస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మేము చూసే చాలా మటుకు కాంప్లికేషన్స్ ఆర్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్. ఈ ఫేర్నెస్ క్రీమ్స్ వాడి ఇంటికి పిలిపించి లేజర్స్ చేయించుకోవడము, సలోన్స్కి వెళ్ళి కెమికల్ పీల్స్ చేయించుకోవడము, ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇక్కడే అవుతాయి. సో ఇందాక మీరు ఫేర్నెస్ అబ్సెషన్ అన్నారు కదా, ఎందుకు అంటే మీరు ఎంతమంది పేషెంట్స్ చూసేటప్పుడు మీరేం అనలైజ్ చేస్తారు, ఎందుకు ఇంత ఫేర్నెస్ అబ్సెషన్ ఉంది పీపుల్కి? కండిషనింగ్ అండి, సొసైటల్ కండిషనింగ్ అంతే. ఇప్పుడు మనము ఎక్కడ చూసినా, ఎక్కడ పోస్టర్స్ చూసినా, ఏం చేసినా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫేర్నెస్. పుట్టిన బిడ్డ నుంచి తీసుకుంటే చుట్టాలు అనే మాట ఏంటి, అబ్బాయి ఏంటి ఇంత నల్లగా ఉంది, అబ్బాయి ఏంటి ఇట్లుంది, లేదంటే నేను పిల్లల్ని స్విమ్మింగ్ కి పంపించొద్దు నల్లగా అయిపోతారు. అది ట్రూ అంటే నేను కూడా చాలాసార్లు విన్నాను, అంటే స్విమ్మింగ్ చేస్తే బ్లాక్ అవుతారు ఎక్కువగా, అంటే లైక్ క్లోరిన్ వల్ల అని. డెఫినెట్లీ. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఎక్స్పోజర్ టు ది ఎన్వైరన్మెంటల్ ట్రిగర్స్. మీరు సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, ఓకే, స్విమ్మింగ్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ టైమ్ ఇట్స్ ఓపెన్ పూల్స్, ఓకే, బీచ్కి వెళ్ళినప్పుడు అదంతా ఇట్స్ వాటర్ ఎక్స్పోజర్, అప్పుడు సన్ ఎక్స్పోజర్, హీట్ ఎక్స్పోజర్, దెన్ యువర్ స్కిన్ గెట్స్ వెరీ డ్రైడ్ ఆఫ్టర్ సర్టెన్. అన్ని పూల్స్ ఆర్ నాట్ గుడ్ వాటర్ కదా, మీరు క్లోరిన్ కానీ ఏమేమి ఉంటాయో సో అది స్కిన్ బ్యారియర్ ని బాగా డ్యామేజ్ చేస్తుంది. సో స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. స్కిన్ బ్యారియర్ హెల్దీగా లేనప్పుడు అన్ని ట్రిగర్స్ ఎక్కువ డీప్ గా పెనెట్రేట్ అవుతాయి. సో సన్ కానీ, డస్ట్ కానీ, పొల్యూషన్. సో దానివల్ల స్కిన్ ఏదంటే కొంచెం డార్కర్, అంటే ఎస్పెషల్ గా డార్కర్, ఆల్రెడీ డార్కర్ స్కిన్ టోన్ ఉండే వాళ్ళకి ఇంకా కొంచెం డార్కనింగ్ అవడం కానీ, అన్ఈవెన్ టోన్ రావడం కానీ జరుగుతుంది. ఇట్స్ కామన్, ఇట్స్ రియల్ థింగ్ దట్ హ్యాపెన్స్. అందుకే మోస్ట్ ఆఫ్ టైమ్స్ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎందుకు స్విమ్మింగ్ కి పంపొద్దు అంటారు. సో చాలాసార్లు పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి అంటారు, ఈమె స్విమ్మింగ్ అని అడుగుతా ఉంది, నీళ్ళంటే చాలా ఇష్టం, బట్ ఐ డోంట్ వాంట్ టు సెండ్ హర్ బికాస్ డార్క్ అయిపోతుంది. అది వాళ్ళ పిల్లల ముందే చెప్తారు. సో వాట్ ఆర్ యూ టెల్లింగ్ యువర్ చిల్డ్రన్ అండ్ వాట్ ఆర్ యూ టెల్లింగ్ ద సొసైటీ? సో ఇట్ ఈస్ సొసైటల్ కండిషనింగ్. మీరు ఒక ఫ్యూ ఇయర్స్ పాటు ఓన్లీ సర్టెన్ స్కిన్ టైప్ ని ప్రమోట్ చేసి చూడండి. ప్రొడక్ట్స్ మీద కానీ, వెబ్సైట్స్ మీద కానీ, సెలబ్రిటీస్ కానీ, ఎవరైనా ఒక సర్టెన్ స్కిన్ టైప్ ని ప్రమోట్ చేస్తే అదే ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఫారినర్స్ ట్యాన్ అవుతారు, సన్ కింద కూర్చొనేసేసి ట్యానింగ్ బెడ్స్ అనేసి దే వాంట్ టు గెట్ ట్యాన్ బికాజ్ వస్తుంటారు సర్టెన్ టైం పీరియడ్ లో వాళ్ళు ట్యాన్ కోసం వస్తుంటారు, బికాజ్ వాళ్ళకి ఆ స్కిన్ టోన్ ఇష్టము. సో మనం ఏదైతే వద్దనుకుంటాం వాళ్ళకి అది ఇష్టము.
సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సొసైటల్ కండిషనింగ్. నలుగురు వచ్చి నువ్వు బాగాలేదు అంటే నీకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. ఓకే, అది ఎస్పెషల్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా చేస్తుంది. అండ్ అది 10 మంది మళ్ళీ 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 చెప్తూ ఉంటే అదే నిజమేమో అని అనుకుంటారు. ఓ 10 మంది ఫేర్ గా ఉంటే బాగుంది అనుకుంటే మేబీ అనుకుంటారు. బట్ వీ నీడ్ టు టాక్ టు అవర్ చిల్డ్రన్. కొంచెం ఎక్కడో మన సైడ్ నుంచి దట్స్ వై డూ నాట్ ఎంకరేజ్ ఎనీ ఆఫ్ దిస్ టాక్స్ విత్ మై పేషెంట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దర్ కిడ్స్. వాళ్ళు ఆ టాపిక్ తీసుకొస్తే either I send the kid out or I tell them we'll talk about this later. And అంతా మాట్లాడి we always tell parents not to talk anything about color or any certain body type గురించి ఏది కూడాను, because as parents when you are doing that to your children, where will they go? నువ్వే చెప్తున్నావు అండ్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నది మన జెనెటిక్సే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరే వచ్చి నువ్వు ఇట్లా లేదు నీకు అట్లు నీకు ఇట్లా మనమే అంటుంటే వాళ్ళు ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి వాళ్ళ పెయిన్ ని. సో అది వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ మైండ్ లో ఎస్ ఫేర్ ఉంటే బ్యూటీ, టాల్ ఉంటే బ్యూటీ, సన్నగా ఉంటే బ్యూటీ, కళ్ళు ఇట్లా ఉండాలి, ఇవన్నీ మనం పెట్టిన స్టాండర్డ్ థింగ్స్ తప్ప ఎక్కడి నుంచి వస్తున్నాయి. సో వీఆర్ టు బ్లేమ్ ఈచ్ అదర్ ఓన్లీ. మనం వేరే వాళ్ళు అనడానికి లేదు. మనం యాజ్ అ సొసైటీ వేరే వాళ్ళు లైక్ దట్. డూ యూ ఫాలో ఫిల్మ్స్ అంటే లైక్ ఫిల్మ్స్ చూస్తుంటారు అండ్ మీరు రీల్స్ కూడా చూసా అంటే కొంత సర్టైన్ పర్సన్స్ ని చూసి వాళ్ళు హెయిర్ ప్లాంటేషన్ చేసుకున్నారా లేదా అని చెప్తున్నారు కదా. ఐ మీన్ ఎట్లా తెలుస్తుంది హెయిర్ ప్లాంటేషన్ కి ప్యాచెస్ కి డిఫరెన్సెస్ ఎలా తెలుస్తుంది? ఒకటి ఎక్స్పీరియన్స్, మేము డే అండ్ డే అవుట్ చేసే పనులు అవి కాబట్టి తెలిసిపోయింది అనుకోండి. అంటే మరీ విగ్ పెట్టి కూడా తెలుస్తుందండి, విగ్ కి నేచురల్ హెయిర్ కి తేడా తెలుస్తుంది. విగ్స్ లో కూడా ఇప్పుడు ఎంత అడ్వాన్స్ విగ్స్ వచ్చేసాయి అంటే చెప్పడం కష్టం జనరల్ పబ్లిక్ కి. అవునా? యా ఇంతకు ముందు అంటే ఆ హెయిర్ పార్టిషన్ దగ్గర పార్టిషన్ ఉండేది కాదు. అది కూడా పార్టిషన్ కూడా మనకి డార్క్ కలర్ లో కనిపించేది విగ్స్ లో. ఇంతకు ముందు విగ్స్ చూస్తే సపోజ్ ఇన్ ఆ పార్టిషన్ ఇక్కడ న్యాచురల్ గా కొంచెం బ్రౌన్ కలర్ స్కిన్ కలర్ కనిపించాలి. సో దెన్ యూ విల్ నో దిస్ ఇస్ మై ఒరిజినల్ హెయిర్. అదే నేను విగ్ పెట్టుకుంటే ఆ పార్టిషన్ బ్రౌన్ స్కిన్ ఏమీ కనిపించదు, అంత థిక్ బ్లాక్ ప్యాచ్ లా ఉంటుంది అంతే. సో దట్ ఈస్ అ విగ్. ఇప్పుడు మీరు విగ్స్ చూస్తే ఆ స్కిన్ కలర్ ఉంటుంది, ఒక్కొక్క హెయిర్ స్ట్రైన్ తో హెయిర్ ని వీవ్ చేస్తున్నారు. సో ఇట్ లుక్స్ వెరీ వెరీ న్యాచురల్. ఈ మధ్య విగ్స్ ని చూసి కూడా మీరు విగ్స్ అని చెప్పలేరు. మా కళ్ళు ఉన్నాయి, మా ట్రైన్ అయిపోయింది కాబట్టి. షాక్ ఎందుకు అయ్యానంటే రీసెంట్ గా ఫ్యూ డేస్ బ్యాక్ అనమాట, నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక వెబ్సైట్ లో తను ఎక్స్ట్రా ఏమంటారు హెయిర్ గురించి పెట్టుకుంది. ఇట్స్ అరౌండ్ 1000 రూపీస్ అనమాట. ఏంటి ఇలా కూడా అమ్ముతున్నారు వెబ్సైట్? అంటే ఎక్స్ట్రా హెయిర్ అంటే కొంచెం ఇంకొంచెం యాడ్ ఆన్ చేసుకోవడానికి, లేదంటే ఇక్కడ పంక్ క్లోజ్ అప్ చేసుకోవడానికి. క్లిప్ ఆన్స్ వచ్చేసాయి, మీకు బ్యాంగ్స్ కట్ చేసుకోవాలి బట్ ఐ వాంట్ బ్యాంగ్ అని పెట్టుకోండి వన్ డే యూ విష్. సో రకరకాలు వచ్చేసాయి మార్కెట్లో, వేర్ యూ విల్ నాట్ ఈవెన్ నో వెదర్ వాట్ ఈస్ ఒరిజినల్ వాట్ ఈస్ ఫేక్. ఇట్స్ అ గుడ్ థింగ్. ఐ మీన్ చాలా మంది దానివల్ల నష్టం ఏముంది, ఏమీ లేదు. బికాస్ చాలా మందికి see it's not something that you've done to lose your hair, right? Hair thinning అనేది genetics and hormones, right? So మీరు ఏదో చేస్తే పోయింది కాదు, ఇది కంట్రోల్ చేసుకోవడానికి. మీకు జెనెటికలీ బాల్డింగ్ జీన్స్ ఉండి హార్మోన్స్ వల్ల జుట్టు పలచబడిపోయి బట్టతలేదు వస్తుంది. ఎస్ మీరు స్మోకింగ్, లేట్ నైట్ స్లీప్, స్ట్రెస్ ఇవన్నీ ఉంటే ఫాస్టర్ ప్రోగ్రెషన్ అవుతుంది తప్ప మీరు ఇవేమీ చేయకుండా సాత్విక్ జీవనం గడుపుతున్నా సరే మీకు బట్టతల ఉంటే బట్టతల అనేది అవుతుంది. దాన్ని యూ కాంట్ స్టాప్ బికాస్ ఇట్స్ అ హార్మోనల్ థింగ్. ట్రీట్మెంట్స్ వల్ల కంట్రోల్లో పెట్టుకోవచ్చు డెఫినెట్లీ. ఓకే, ఫాస్ట్ ప్రోగ్రెషన్ అవ్వకుండా చాలా మటుకు మనం ట్రీట్మెంట్స్ తో ఎట్లాగైతే గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్ లేదా పిఆర్పి, మినాక్సిడిల్, ఫినిస్టర్ ఇట్లా రకరకాల ఇంగ్రీడియంట్స్ తో మనము సేఫ్ చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ పోయింది, ఓకే, కీమోథెరపీ, క్యాన్సర్ పేషెంట్స్ ఉండే కీమోథెరపీ వల్ల కానీ, లేదా న్యాచురల్లీ చాలా పల్స్ జుట్టు అమ్మాయిలకు ఉన్నప్పుడు ఇట్స్ ఓకే ఇఫ్ దే వాంట్ టు ఎంజాయ్ థిక్ ఫుల్లర్ హెయిర్, దే హ్యావ్ లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ నౌ which look very natural. So it's a good thing. I don't see any downside to it. But yes, traction alopecia can happen. అంటే ఎక్కువ సార్లు క్లిప్ ఆన్స్ పెట్టుకొని ఎక్కువ హెవీ వెయిట్ క్లిప్ ఆన్స్ పెట్టుకుంటే జుట్టు కొంచెం న్యాచురల్ జుట్టు ఏదైతే ఉందో అది కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్ప దిస్ నో డౌన్ సైడ్ టు ఇట్. ఇట్స్ అ గుడ్ థింగ్. ఓకే, అండ్ ఈ బొటాక్స్ ఏంటి అసలు? బొటాక్స్ ఏంటంటారు, దాని గురించి ఏం చెప్తారు అసలు? బొటాక్స్ ఏమి చెప్పాలి. సో బొటాక్స్ ఇస్ ఇంజెక్టబుల్స్ అనేది ఒక సబ్జెక్ట్. సో అందులో బొటాక్స్ అండ్ ఫిల్లర్స్ అని ఉంటుంది బేసిక్ గా. సో చాలా మంది రెండిటితో కన్ఫ్యూజ్ అవుతుంటారు, బొటాక్స్ కి ఫిల్లర్స్ కి డిఫరెన్స్ షేర్ చేయలేక. సో బొటాక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఇట్లా అంటున్నాను, నుడికి మీద మీకు కనిపిస్తాయి కదా, ఈ లైన్స్ ని ఫ్రీజ్ చేస్తుంది. స్మైల్ చేసినప్పుడు ఇక్కడ వస్తే లైన్స్. సో బేసిక్ గా లైన్స్ అండ్ రింకిల్స్ ఏదైతే ఉందో దానిని టెంపరీగా ఫ్రీజ్ చేయడానికి బొటాక్స్ అనేది తోడ్పడుతుంది. కానీ వై దట్ మచ్ కాస్ట్? ఎందుకు అసలు? ఎందుకు అంటే బికాస్ ద ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దట్ కదా. ఇప్పుడు ప్రతి దానికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది ఉంటుంది. సో
ఇట్ ఈస్ వాట్ ఇస్. బొటాక్స్ కంటే ఫిల్లర్స్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ యాక్చువల్లీ చెప్పాలంటే. బొటాక్స్ అంతా ఫ్రెండ్ అంటే లైక్ రీసెంట్ గా చిన్ చేయించుకుంది, ఇట్స్ అరౌండ్ 77,000 జస్ట్ ఇది ఫిల్అప్ చేయించుకోవడానికి. అదే మీరు మాట్లాడేది ఫిల్లర్స్, మీరు మాట్లాడేది బొటాక్స్. అందుకేనండి బొటాక్స్ కి ఫిల్లర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో లైన్స్ ని అరెస్ట్ చేయడం ఇదంతా బొటాక్స్ పని అయితే, ఫిల్లర్స్ పని వచ్చేసి యాజ్ ద నేమ్స్ జస్ట్ ఫిల్లింగ్. సో సపోజ్ చిన్ చాలా చిన్నగా ఉంది, చిన్ని ప్రొలాంగ్ కొంచెం ఎలాంగేట్ చేయాలి, ఫేస్ కాంటూర్స్ అనేది ప్రపోర్షనేట్ గా అవ్వాలి, లేదా చీక్స్ లో సరిగ్గా వాల్యూమ్ లేదు, సో చీక్స్ ని ఫిల్అప్ చేసి ఇట్లా లిఫ్ట్ చేయాలి. లిప్స్ చాలా సన్నగా ఉన్నాయి. ముక్కు యాక్టర్స్ చేయించుకునేవి ఫిల్లర్స్ అన్ని ఉంటాయి. మీరు అన్న యాక్టర్స్ అనే కాదు, ఇప్పుడు దే జస్ట్ లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్. మనం చూసేది మనకి ఐడియల్ గా కనిపించేది వాళ్ళు ఫిల్లర్స్. మీకు అట్లా కనిపించేది అది, కానీ పడినవి జనరల్ ఆడియన్లో నేను చూడను. జనరల్ గా ఎవరైనా వెళ్ళారంటే నేను అంత అబ్జర్వ్ చేయను. ఇఫ్ సమ్వన్ హీరోయిన్ ఒక పోస్టర్ రిలీజ్ అయినా నేను స్క్రీన్ మీద చూసినా అన్యాచురల్ గా అనిపించే ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఇట్స్ బ్యూటిఫుల్ చూడడానికి, బట్ నేచురల్ గా వచ్చేవి కాదు అవి. సో అదే అంటాను. సో మీకు అది కనిపించేది ఏదైతే ఉందో ఫిల్లర్స్, అవి ఎక్కువగా చిన్, లిప్స్, మీరు ఇవన్నీ ఏమైతే చూస్తున్నారో దాట్ ఈస్ మోస్ట్లీ ఫిల్లర్స్. బట్ కనిపించవి, బికాస్ బొటాక్స్ కనిపించదు ఏంటి చేస్తుంది తెలియదు. అదేంటంటే లైన్స్ ని అరేంజ్ చేయడం. అందరికి ఇప్పుడు ఇన్ని లైన్స్, నాకు మన ఏజ్ కి ఆల్రెడీ ఇంత లైన్స్ ఉన్నాయి. సో ఇంకా యాజ్ యూ కీప్ గ్రోయింగ్ ఓల్డర్, రింకిల్స్ అండ్ లైన్స్ అనేది ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి, సాగింగ్ ఎక్కువ అవుతూనే ఉంటుంది. సో వాటన్నిటిని కంట్రోల్ చేయడానికి బొటాక్స్ అనేది యూస్ చేయడం. ఇట్స్ యాక్చువల్లీ బాటిలిన్ టాక్సిన్, ఒక బ్రాండ్ నేమ్, బట్ ఇట్స్ బాటిలిన్ టాక్సిన్ ఇంజెక్షన్స్ అండ్ ఫిల్లర్స్. బట్ అది ఒక్కటి చేసుకుంటే సరిపోదండి. ఇప్పుడు ఏదైనా సరే యూ విల్ నీడ్ అ 360-degree అప్రోచ్. ఇప్పుడు ఎవరైతే ఓన్లీ ఫిల్లర్స్, బొటాక్స్ చేయించుకుంటూ నెట్టేద్దాం బండి అనుకుంటారో వర్సెస్ ఇవన్నీ చేయించుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ పైన కూడా ఫోకస్ చేస్తారు. ఎట్లాగైతే హెల్దీ ఫుడ్, గుడ్ స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్, లిటిల్ బిట్ ఆఫ్ లేజర్స్ ఫర్ కొల్లాజెన్ ప్రొడక్షన్, ఇవన్నీ ఎప్పుడైతే కంబైన్డ్ అయి ఉంటాయో అప్పుడు మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది, షార్ట్ టర్మ్ గా, లాంగ్ టర్మ్ గా, రెండిట్లో కూడా. ఇవన్నీ మీరు ఏం చేయకుండా లైఫ్ స్టైల్ చాలా పువర్ గా ఉండి ఓన్లీ బొటాక్స్ ఫిల్లర్స్ చేయించుకుంటూ ఉంటే ఈవెన్చువల్ గా యూ విల్ నాట్ ఎట్ ఆల్ లుక్ గుడ్. యూ విల్ నాట్ ఎట్ ఆల్ లుక్ గుడ్, బికాస్ దానికి ఇంకా ఒక ప్రపోర్షన్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. మీకు ఎంత డబ్బులు ఉన్నా సరే, మీకు ఎంత యాక్సెసిబిలిటీ ఉన్నా సరే, మీరు ఫిల్లర్స్ పైన ఫిల్లర్స్, కాస్మెటిక్ సర్జరీస్ చేయించుకుంటూ ఉండలేరు. సో మేము కూడా చాలా సార్లు మా పేషెంట్స్ కి వద్దు అని చెప్పిన సందర్భాలు చాలా ఉంటాయి. వస్తే లేదు ఇంకొంచెం కాదు, ఇంకొంచెం ఎవ్రీ 2-3 months కి కొంతమంది మోడల్స్ అయితే వచ్చేస్తుంటారు, కొంచెం తగ్గింది అని. మేము నో చెప్పడం కూడా ఎస్ చెప్పినంత కామన్ గానే చేస్తూ ఉంటాము. బికాస్ యూ షుడ్ నో వెన్ టు సే నో, నాట్ జస్ట్ ఎస్. బికాస్ చేస్తారు ఒకటి, యువర్ నాట్, మీ కాన్షియస్ అనేది ఒకటి ఉంటుంది, యూ విల్ నో ఓకే చేయకూడదు అని. సో ఆ కాన్షియస్ ని ఎప్పుడు దాటకూడదు, తర్వాత మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కూడా ఉంది. సో చేయించుకుంటే దెన్ ఇట్ నాట్ లుక్ నైస్, దెన్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఓన్లీ సే ఎందుకు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ జస్ట్ నీడ్ టు డూ వాట్ ఈస్ నీడెడ్. ఎప్పుడు ఓవర్ గా చేసుకోకూడదు, బికాస్ అల్టిమేట్లీ మంచిగా కనిపించదు అది. ఏదన్నా ఒక మోస్తరుగా చేసినప్పుడే దాని అందం. సో మీరు ఇప్పుడు నాలా కాకుండా ఎవరైనా యాక్టర్ని చూసినా, యాక్ట్రెసెస్ని చూసినా అర్థమైపోతుందా వాళ్ళు ఏం చేయించుకున్నారు అనేది? కళ్ళు బుర్ర ట్రైన్ అయింది దానికి కదా, తెలిసిపోతుంది. సో న్యాచురల్ యాక్ట్రెసెస్ ఫస్ట్ ఒకవేళ మాట్లాడితే ఇప్పుడు తెలుగులో ఎవరైనా ఉన్నారా అంటే లైక్ ఇంత ఎక్కువగా చేయించుకోకుండా? ఏమైనా పేర్లు చెప్తే వీ కెన్ టాక్ అబౌట్ ఇట్, బట్ జనరలీ ఇది కొంచెం అన్కంఫర్టబుల్, ఎందుకంటే డిసెక్టింగ్ సంబడీస్ ఎల్సెస్ పర్సనల్ థింగ్. సో నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా యూజువల్ గా నచ్చదు ఇవి చెప్పడము, బట్ కొన్నిసార్లు టు టెల్ అ సర్టెన్ పాయింట్. ఇప్పుడు మొన్న ఐ మేడ్ వన్ రీల్ టు సే దట్ వై few heroines are starting to look alike. కొంతమంది హీరోయిన్స్ ని చూస్తే మీరు దే ఆర్ ఆల్ లుకింగ్ alike in certain angles. ఇది ఈవిడ ఆవిడ అని తేడా తెలియకుండా పోతుంది. ఎందుకంటే స్టాండర్డ్ ప్రాక్టీస్. ఓకే, ఇప్పుడు ఒక ఫేస్ ని చూస్తే కొన్ని స్టాండర్డ్ పాయింట్స్ ఉంటాయి. మా ప్రాక్టీస్ లో ఇప్పుడు ఫిల్లర్స్ చేయాలంటే ఈ పాయింట్ అనేది, ఒక చిన్ చేయాలంటే ఈ పాయింట్, నోస్ చేయాలంటే ఇది. సో కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో అదే పాయింట్స్ లో ఇంజెక్ట్ చేయించుకుంటుంటే ఎవ్రీబడి విల్ స్టార్ట్ టు లుక్ ద సేమ్. మీ యూనిక్నెస్ అనేది ఉండదు. సేమ్ ఒక పర్సన్ కూడా ఇంకో పర్సన్ లాగా కనిపించడానికి మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి. yes I made a video about it recently, who are looking alike అని. ఎందుకంటే that is to give awareness again, saying don't follow. ఇప్పుడు మా దగ్గరికి వచ్చే కొంతమంది కూడాను ఒక పర్టికులర్ సెలబ్రిటీ ఫోటో తీసుకొని వస్తారు, నాకు ఇట్లా అవ్వాలి, నాకు లిప్స్టిక్ లా. ఓ యా వెరీ కామన్ దిస్ ఇస్. ఎవరు తీసుకొస్తారు అట్లేం లేదు, చాలా మంది ఇది ఉంటాయి. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ టు టాలీవుడ్ దే విల్ బ్రింగ్ సర్టెన్ ఫోటోస్ అండ్ షో. ఇప్పుడు మామూలుగా మీకు అబ్బాయిలకైతే మీ సలూన్కి వెళ్ళి నాకు హెయిర్ స్టైల్ అడుగుతాం కానీ మరి అంతేనండి. ఇప్పుడు హెయిర్ స్టైల్ ఏంటి, దట్ ఈస్ టు గివ్ యూ పర్టిక్యులర్ లుక్.
ఓకే, దట్ ఈస్ ఆల్సో టెంపరీ. ఇట్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ, అంటే అంత ఎఫెక్ట్ అనేది పడదు. బట్ అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్, ఇట్ ఈస్ అల్టిమేట్లీ హౌ యూ వాంట్ టు లుక్ అండ్ హౌ యూ వాంట్ పీపుల్ టు పర్సీవ్ యూ. అవుట్ సైడ్ ఇన్సైడ్ అన్నారు. సో మీకు ఒక సెలబ్రిటీ ఆర్ ఒక పర్సన్ ఏదైనా నచ్చితే యూ వుడ్ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దట్. సో హెయిర్ స్టైల్ అయినా అవ్వచ్చు, ఫిల్లర్స్ అయినా అవ్వచ్చు, certain type of tattooing అయినా అవ్వచ్చు. There are some people who have done tattoos because a celebrity has a tattoo and ఇప్పుడు they don't like that celebrity anymore, they want to get it removed. Like it is common. So atlaga you would want to mimic things that of people that you like, respect, adore, look up to, right? So అట్లాగే ఫిల్లర్స్ కూడా చాలా సార్లు తీసుకొచ్చి నాకు లిప్స్ ఇట్లా కావాలి, చీక్స్ ఇట్లా ఉండాలి, లేదా ఈ ఫాక్స్ టైల్ ఇదేమంటారు, ఇది ఫాక్స్ సైజ్ అంటాము, సో అది ఉండాలి, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. బట్ అది నీకు సూట్ అవుతుందా కాదా, దట్స్ ద మోస్ట్ ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్, రైట్? వాళ్ళకి సెట్ అయింది అది, బట్ నీకు సెట్ అవుతుందా లేదా? సో యాజ్ ఏ డాక్టర్గా మీరు వచ్చిన తర్వాత ఎవరైనా ఇలా అడిగితే మీరు వాళ్ళకి సూటబుల్ కాదా అని చూస్ చేస్తారా, లేదంటే దే ఆర్ ఆస్కింగ్ అని చేస్తారా? అస్సలు చేయను, నేనైతే అస్సలు చేయను, చేయకూడదు. బికాస్ యు ఆర్ అ డాక్టర్, వాళ్ళు నిన్ను నమ్మొచ్చారు, రైట్? సో యూ షుడ్ గైడ్ దెమ్ వెల్. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ దెమ్ గైడెన్స్ ఆల్సో. జస్ట్ బికాస్ మీరు ఏదో వచ్చి నాకు చేయమండి అంటే చేసేసి చాలా మటుకు డాక్టర్స్ అట్లా చేయరండి. అందరూ వెరీ ఎథికల్ ప్రాక్టీస్ ఉంటుంది, మీకు ఏది కరెక్టా కాదా అని చూసే చెప్తారు. అదే డిఫరెన్స్ మళ్ళీ డాక్టర్స్ కి. ఇప్పుడు చాలా మంది డెర్మటాలజిస్ట్ కాని వాళ్ళు ఇంజెక్షన్స్ చేస్తున్నారు, లేజర్స్ చేస్తున్నారు, అవన్నీ ఉన్నాయి. సో కొన్నిసార్లు వెన్ యూ డోంట్ గో టు రైట్ ప్లేస్ యూ విల్ ఎండ్ అప్ హ్యావింగ్ రాంగ్ రిజల్ట్స్. బట్ మోస్ట్లీ డాక్టర్స్, గుడ్ ఇంజెక్టర్స్ ఎవరైతే ఉన్నారో కంట్రీలో, వాళ్ళు ఎవరూనూ ఈ ప్రెషర్కి సకం అవ్వరు. లేదమ్మా నీకు ఇది సూట్ అవ్వదు, నీకు ఇట్లా చేస్తే సూట్ అవుతుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. 95% కన్విన్స్ అవుతారు వచ్చినాక. ఓకే డాక్టర్ మీకు బాగా తెలుసు కదా, మీరే చేసేసేని అంటారు. ఆ 5% అయితే లేదు ఇట్లనే కావాలి అని కూర్చుంటే ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ ఫర్ యూ, మీరు వేరే డాక్టర్ని చూసుకోండి అని పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే తర్వాత ఒకటి, అది మీ సిగ్నేచర్ కదా, మీరు ఒక ఫిల్లర్ చేశారు, మీరు ఒకటి చేశారు, దట్స్ యువర్ సిగ్నేచర్. సో అండ్ షీస్ ఆర్ హీ ఈస్ మై వాకింగ్ టాకింగ్ బిల్ బోర్డ్. సో వాళ్ళ దగ్గర రిజల్ట్ బాగా రాకపోతే వాట్ ఈస్ ద పాయింట్, ఇంకా వై ఆర్ యూ డూయింగ్ ఇట్ అని. సో లెట్ దెమ్ రియలైజ్ అండ్ కమ్ బ్యాక్. చేయించుకుంటారు. యాక్చువల్లీ కొంతమందికి మనం ఏదైతే చూసి అబ్బా ఏంటి లిప్స్ ఇట్లున్నాయి అని మీరు కొంచెం అనుకుంటే వాళ్ళకి అది నచ్చుతుంది, వాళ్ళకి అది తెలుసు, అంటే వాళ్ళకి బాగోలేదు అనుకోరు. అది నా దగ్గర కొంతమంది వచ్చి వేరే ప్రొసీజర్ వస్తారు కదా, లిప్స్ చాలా ఓవర్ ఫిల్ అయి ఉంటాయి. అది ఇట్స్ నాట్ మై ప్లేస్ టు ఆస్క్ దెమ్ ఏంటి తగ్గిద్దామని. వాళ్ళకి నచ్చితే నేనేం అడగను. బట్ మామూలు క్యాజువల్గా లిప్స్ క్యాజువల్ మాట్లాడే వాంట్ టు నో వాట్ ఈస్ దేర్ అండర్స్టాండింగ్. సో లిప్స్ అంటే బాగున్నాయి కదా డాక్టర్, చాలా బాగున్నాయి కదా, నాకు చాలా ఇష్టం, ఇంత ప్లమ్డ్ అప్ లిప్స్ ఉంటాయి. సో ఇట్స్ దేర్ విష్. కొంతమంది నచ్చుతుంది. సో అట్లా ఓవర్ ఫిల్ చేసే వాళ్ళ దగ్గరికి పోవాలి. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ విల్ నెవర్ ఓవర్ ఫిల్, విల్ నెవర్ డూ వాచ్డ్ అప్ జాబ్స్. చాలా కేర్ఫుల్ గానే పెడతారు. ఎక్కువ ఏదైతే చూసారో అది వాళ్ళ లైకింగ్, ఆ పేషెంట్స్ కి లైక్ ఉంటుంది అట్లా కావాలి అనేసి. సో ప్రియాంక గారు, ఇప్పుడు మనం అన్నట్టు కొంతమంది యాక్ట్రెసెస్ చూస్తే ఓవర్ ద టైం పీరియడ్ ఫేసెస్ అనేవి నిజంగా మారుతున్నాయి. అంటే లైక్ ఫస్ట్కి లాస్ట్కి కాకుండా కొన్ని మధ్యలో కూడా కొన్నిసార్లు ఏంటి వీళ్ళు లా అవుతున్నారు, లేదంటే ఫేస్లో ఏంటి డిఫరెన్స్నెస్ వచ్చింది అని అనుకున్న వాళ్ళు, ఎగ్జాంపుల్ సమంత గారు కానివ్వండి, ఇలాంటి యాక్టర్సెస్ ఉన్నారు, లేదంటే సంయుక్త మీనన్ గారు కానివ్వండి, స్టార్టింగ్ డేకి ఇప్పటికి ఇంకా చేంజెస్ వచ్చేసాయి. ఎందుకంటే సో ఇప్పుడు అదే ఇప్పుడు మీరు సమంత గారి ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడాను డిఫరెంట్ మూవీస్ ఇప్పుడు ఆల్మోస్ట్ స్టేబుల్ అయిపోయింది లుక్, బట్ అదర్వైజ్ మధ్యలో డిఫరెంట్ లుక్స్ ఉండే మూవీస్కి చూస్తే. లిప్స్ కానీ ఎస్పెషలీ అరౌండ్ ద లిప్స్ అండ్ మిడ్ ఫేస్, మధ్యలో మిడ్ ఫేస్ చాలా బల్కీగా ఉండింది కొన్ని మూవీస్లో. మీరు ఐ థింక్ ఆఫ్టర్ అబౌట్ ద సెకండ్ థర్డ్ మూవీ తర్వాత చూస్తే మిడ్ ఫేస్ అనేది చాలా ఎక్కువగా ఉండింది. ఇప్పుడు చూస్తే మిడ్ ఫేస్ ఇస్ స్లీకర్, ద జా లైన్ ఇస్ మచ్ షార్పర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద రైట్ ప్రపోర్షన్స్ నౌ. సో ఐ థింక్ మేబీ విత్ టూ మచ్ ఎక్స్పెరిమెంటేషన్ ఒకటి, బికాస్ ఫిల్లర్స్ అనేది ఎప్పుడు స్టాండర్డ్ రిజల్ట్ ఉండదు కదా. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఫిల్లర్ యూఆర్ యూజింగ్, హూ ఈజ్ ఇంజెక్టింగ్, రైట్? బికాస్ ఇంజెక్టర్ టెక్నిక్స్ పైన కూడా డిఫరెంట్ ఉంటుంది అండ్ ఆ టైంలో జరిగే ట్రెండ్. సో కొన్ని ఇయర్స్ ముందు చూస్తే కనుక ట్రెండ్స్ కూడా ఉంటాయి. ఓ ఎస్ మారుతూ ఉంటుంది. ఎవ్రీ డికేడ్కి ఏదో ఒకటి చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మధ్యలో చూస్తే కనుక కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే మిడ్ ఫేస్ ఫుల్నెస్ అనేది అందరూ ఇక్కడ ఎక్కువ ప్రోడక్ట్ ని పెట్టేయడం వల్ల మీరు స్మైల్ చేసినా కూడా ఐస్ చిన్నగా అయిపోవడము, ఈ పార్ట్ చాలా ఎక్కువ హెవీగా అనిపించడం ఉండేది. సో మిడ్ ఫేస్ ఫుల్నెస్ వాజ్ అ థింగ్ ఇంతకు ముందు. ఇప్పుడు చూస్తే కనుక ఆల్ ద ట్రెండ్ ఈస్ అబౌట్ లిఫ్టింగ్ అప్ అండ్ మూవింగ్ ఇట్ ఆల్ లాటరల్. సో ఇప్పుడు చూస్తే ఆల్ ద ఇంజెక్షన్ పాయింట్స్ ఆర్ హియర్. సో వీ వాంట్ టు లిఫ్ట్, వీ వాంట్ టు మేక్ ఇట్ మోర్ స్లిమ్మర్, స్లీకర్. మిడ్ ఫేస్ లో ఎక్కువ ప్రోడక్టే పెట్టట్లేదు.
సో దట్ ఈస్ ద మేజర్ చేంజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ హర్ ప్రీవియస్ పిక్చర్స్ టు నౌ. మిడ్ ఫేస్ ఫుల్నెస్ అండ్ ఇట్లా నవ్వినా కూడా చూడు ఐస్ చిన్నగా అయిపోవడము, బికాస్ ఇక్కడ ఉండే ఫిల్లర్ టిష్యూస్ అంతా ఇట్లా పుష్ అయిపోవడము. సో ఇదంతా ఎక్కువ ఫిల్లింగ్ ఉండేది. అదర్ దెన్ హర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమైనా చెప్పగలరా? అంటే లైక్ మీరు అంటున్న ఇప్పుడు ఈ ట్రెండ్ ఫాలో అవుతున్న యాక్ట్రెస్ ఇప్పుడు ఈ ట్రెండ్ ఎవరు చేయట్లేదండి ఎక్కువగా మిడ్ ఫేస్ ఫుల్నెస్ అనేది. అది కాకుండా ఇప్పుడు మీరు చెప్తున్న జా లైన్ పాయింట్ మోస్ట్ ఆఫ్ దెమ్ మోస్ట్లీ మీరు అదే ఇప్పుడు గుడ్ జాబ్ కి బ్యాడ్ జాబ్ కి తేడా అంటే తెలిసిపోవడం తెలియకపోవడం. దేర్ ఆర్ సో మెనీ సెలబ్రిటీస్. ఇప్పుడు ఫిల్లర్స్ అంటే కొంతమంది నేమ్స్ బయటకు వస్తాయి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కొంతమంది పేరు బయటకు వస్తుంది, బట్ చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు సెలబ్రిటీస్ అని అనట్లేదు నేను, కామన్ పీపుల్ కూడాను చాలా మంది ప్రొసీజర్స్ తీసుకుంటున్నారు. తెలిసేది ఎప్పుడు అంటే ఎక్కువ ప్రోడక్ట్ పెట్టుకున్నప్పుడు, లేదా ఇంజెక్టర్ టెక్నిక్ సరిగ్గా తెలియనప్పుడు తెలిసిపోతుంది. లేదు మంచిగా ఇంజెక్టర్ ఉన్నారు, కరెక్ట్ క్వాంటిటీ పెట్టుకుంటున్నాము, సటిల్ ఎన్హాన్స్మెంట్ చేస్తామంటే తెలియదు. రీసెంట్గా నేను ఈ సాంగ్ చూసా, జాహ్నవి కపూర్ గారు. సో ఆవిడ ఫేస్ కంటే ఏం చెప్తారు మీరు? అది అంటే లైక్ నార్మల్గా ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఒక షేప్ ఉంటుంది, ఓవెల్ షేప్, యూ షేప్, వి షేప్, సంథింగ్ షేప్స్ అనేవి ఉంటాయి, ఒక 10 to 15 షేప్స్ ఉంటాయి. బట్ మీరు అన్నట్టు చూస్తే అందరూ ఒకే కైండ్ ఆఫ్ షేప్స్లోకి వస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు జాహ్నవి కపూర్ గారు రీసెంట్గా ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఇప్పుడు రీసెంట్గానే కాదు, ఇప్పుడు జాహ్నవి కపూర్ది ఎప్పటి నుంచో ఇట్ ఈస్ వెరీ మచ్ ద సేమ్ ఇది. ఎందుకంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ కాస్మెటిక్ సర్జరీస్ అండ్ ఫిల్లర్స్, టాక్సిన్స్, లేజర్స్, ఇంకా కాంబినేషన్ టెంపరీ ప్లస్ పర్మనెంట్. ఇప్పుడు మీరు నోస్ చూస్తే కనుక ఇప్పుడు రైనోప్లాస్టీ చేసిన నోస్ అన్ని ఇట్లా జారుడ్ బండ్లాగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక నైస్ ఒక కర్వ్ లాగా ఉంటుంది, టిప్ ఇట్లా రేజ్ అయి ఉంటుంది. సో టిప్ రేజ్ అవుతుంది, ఇక్కడంతా స్ట్రైట్గా ఉంటుంది బట్ వెరీ లైక్ షాలో ఇట్లా ఒక కర్వ్ లాగా ఉండి టిప్ రేజ్ అవుతుంది, లేదంటే చాలా స్ట్రైట్గా ఉంటుంది, టిప్ రేజ్ అవుతుంది. దీస్ ఆర్ ద 2 things that are trending for rhinoplasty now. సో వాళ్ళిద్దరు సిస్టర్స్ది చూస్తే కూడా దట్స్ అ rhinoplasty done. That's a permanent. Yes. Okay. That is a cosmetic surgery. That's a permanent result. ఇప్పుడు లిప్స్ ఏదైతే ఉందో ఫిల్లర్స్, అది దోస్ ఆర్ టెంపరీ. ఎన్ని డేస్ ఉంటాయి అవి? ఫిల్లర్స్ వచ్చేసి మళ్ళీ డిపెండింగ్ ఆన్ ద ఫిల్లర్ అండి. ఇప్పుడు మామూలుగా ఒక 6 months నుంచి 1.5 2 years వరకు ఉంటాయి ఫిల్లర్స్ అనేది. ఫిల్లర్ బట్టి ఉంటుంది, మనం ఏ ప్లేస్లో పెట్టామో దాన్ని బట్టి ఉంటుంది, జెనెటిక్స్ బట్టి ఉంటుంది. మీ బాడీ ఆ ప్రోడక్ట్ని ఎట్లా డిగ్రేడ్ చేస్తుంది, మీకు ఇంకేమైనా హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ ఫాస్ట్ డిగ్రేడ్ చేస్తుంది, స్ట్రెస్, ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల బాడీలో ఫాస్ట్గా డిగ్రేడ్ అయిపోతుంది. అండ్ ఏరియా, ఇప్పుడు లిప్స్లో పెట్టే ఫిల్లర్ చాలా లైట్ వెయిట్ ఫిల్లర్, అండర్ ఐస్కి లిప్స్కి పెట్టే ఫిల్లర్ చాలా లైట్ వెయిట్ ఫిల్లర్. సో యూజువల్ లిప్స్లో అంత లాంగ్ లాస్టింగ్ ఉండదు. బట్ వాట్ వీ కీప్ ఆన్ ద చిన్, ఆన్ ద జా, ఇవన్నీ కొంచెం ఆల్మోస్ట్ 1.5 2 years దాకా ఉంటాయి. సో డిఫరెంట్ బాడీ పార్ట్స్లో డిఫరెంట్గా ఉంటుంది, దీన్ని టచ్అప్ చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే లుక్స్ కొంతమంది చేంజ్ అవుతూ ఉండేదానికి రీజన్ అది. లేదంటే ఇప్పుడు మీరు కొంత సెలబ్రిటీస్, ఎస్పెషల్లీ మేల్ సెలబ్రిటీస్ చూస్తే జాల్ అనేది కంప్లీట్గా సర్జికల్గా రీషేప్ చేసేస్తారు. ఓకే. సో దాని ఇంకా పర్మనెంట్ రిజల్ట్ అది. అవి పర్మనెంట్గా ఉండిపోతాయి, అవి పర్మనెంట్ రిజల్ట్. ఎస్. సో దాన్ని మళ్ళీ ఏం చేయాల్సిన పని ఉండదు. ఫిల్లర్స్ అండ్ బొటాక్స్ ఇవన్నీ ఏంటంటే రిపీటెడ్గా రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. ఈజ్ ఇట్ డిజైనింగ్ ఆర్ వాట్? అంటే లైక్ నాకు నిజంగా చెక్కడమేనండి, ఇది నిజంగా ఒక స్కల్ప్చర్. ఇది మేము చేస్తున్నప్పుడు కూడాను ఇట్ ఈస్ ఒక మెడిటేటివ్ ప్రాసెస్ లాగా ఉంటుంది. మేము చేసేటప్పుడు కూడా ఇట్స్ నాట్ లైక్ పాయింట్ ఏ పాయింట్ బి పాయింట్స్ అట్లా ఉండదు. జనరలీ ఎస్ కొన్ని యాంకర్ పాయింట్స్ ఉంటాయి వేర్ వి రిలై ఆన్, బట్ ఎవ్రీ ఫేస్ ఇస్ వెరీ ఇండివిజువల్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రొసీజర్. అది ఒక శిల్పం చెక్కినట్టే ఫిల్లర్స్ అనేది, కాస్మెటిక్ సర్జరీస్ అనేది అన్నీ ఒక శిల్పాన్ని చెక్కినట్టే అది. లైక్ అంటే ఇప్పుడు పాయింట్లు ఎవరైనా మాట్లాడినా అల్లు అర్జున్ గారిది మాట్లాడతారు కాబట్టి మెయిల్లో వచ్చేసి ఆయన ఇప్పుడు హెయిర్ స్టైల్ కానివ్వండి, ఇట్స్ చాలా పుష్ప కోసం. సో ఆయన హెయిర్ స్టైల్ కానివ్వండి, ఆయన స్కిన్ టోన్ కానివ్వండి, ఓవర్ ద పీరియడ్ ఆయనకి ఏం చెప్తారు అసలు? యాక్చువల్లీ ఒకటి మనం ఇవన్నీ అల్లు అర్జున్ గారి గురించి అనే కాదు, సమంత గారి గురించి, ఎవరి గురించి అయినా ఇవన్నీను ఒకటి, వీఆర్ నాట్ దేర్ పర్సనల్ డాక్టర్స్. నేను నిజంగానే నేను అలా ఫాలో అవ్వాలనుకుంటే నేను కూడా కొన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే అదే. సో వీళ్ళు ఇది చేయించుకున్నారు వాళ్ళ ఏ డాక్టర్ చెప్పినా, బికాస్ మోస్ట్ ఆఫ్ us were saying are not their personal doctors. ఇదంతా మాకుండే మెడికల్ నాలెడ్జ్ తో ఉండే అబ్జర్వేషన్ తో మనం చెప్పగలిగినవే. చాలా మటుకు రైటే ఉంటుంది, కొన్నిసార్లు వాట్ ఎవర్ వీఆర్ ఎస్టిమేటింగ్ మైట్ బి డిఫరెంట్, బట్ ఎస్ దేర్ ఆర్ ప్లాస్టిక్ సర్జరీస్ ఇన్వాల్వ్డ్. ఆయన గారికి కూడా నోస్ చూస్తే దేర్ ఇస్ అ ప్లాస్టిక్ సర్జరీ దట్ హెస్ బీన్ డన్ ఫర్ ద నోస్ అండ్ మేబీ సంథింగ్ టు డూ విత్ ద జా ఆల్సో. దట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్, బట్ నోస్ అయితే డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ అవుట్ ఇన్ ద ఓపెన్. అండ్ హెయిర్ స్టైల్ ఇవన్నీ ఇంకా ఏ మూవీకి తగ్గట్టు ఇట్స్ ఆల్. ఒకటేంటంటే హీస్ లైక్ దట్ జస్ట్ బికాస్ హీస్ గాట్ సమ్ సర్జరీస్. చాలా కూడా చెప్తుంటారు, ఏముంది మా దగ్గర డబ్బులు ఉంటే సర్జరీ. అవర్ ఇంట్రెస్ట్ కదా. ఇప్పుడు నా ఇంట్రెస్ట్, నా జా లైన్ అనేది కరెక్ట్ చేసుకోవాలని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే సమ్ ప్రొఫైల్ నుంచి, నేను సైడ్ ప్రొఫైల్ నుంచో లేదంటే
ఫోటోజెనిక్ ప్రొఫైల్ కావాలన్నప్పుడు నేను చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి ఇఫ్ ఐ ఆస్క్ నేను అడగాలనుకున్నప్పుడు నేను అడుగుతున్నా. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది అంత బాగుండడానికి వాళ్ళు సర్జరీస్ చేపించుకుంటే సరిపోతుంది, ఏముంది మా దగ్గర డబ్బులు ఉంటే మేము కూడా. ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, డబ్బులు ఉండాలి, మోస్ట్ ఇంపార్టెంట్లీ డిసిప్లిన్ ఉండాలి. మీరు ఏ సెలబ్రిటీస్ని చూసినా వాళ్ళు ఓన్లీ ఫిల్లర్స్, బొటాక్స్, లేజర్స్లు చేయించుకొని గ్లూ అయిపోవటం లేదు. దాని వెనకాల దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఆఫ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఓకే, ఈ రెండు లేకపోతే మీరు చూసుకునే ఏ సెలబ్రిటీస్ కూడా ఈ రకంగా గ్లో అవ్వరు, ఎన్ని సర్జరీస్ చేయించుకున్నా కూడా. బికాస్ ఒక స్కిన్ హెల్దీగా ఉండాలి, హెయిర్ హెల్దీగా ఉండాలి అంటే మీరు హెల్దీ డైట్ ఫాలో కాకపోయినా, మీరు మంచి వర్కౌట్స్ అంటే రెగ్యులర్గా బాడీ నుంచి టాక్సిన్స్ ఎలిమినేట్ అవ్వడానికి కానీ, ఒక బ్లడ్ సర్క్యులేషన్ అప్ అండ్ రెగ్యులేట్లో ఉండడానికి కానీ, హార్మోన్ రెగ్యులేట్ అవ్వడానికి కానీ ఎక్సర్సైజ్ చేయాలి. నేను అందరికీ ఇందాక చెప్పాను, కొంతమంది సెలబ్రిటీస్ ఆర్ దేర్ హూ ఓన్లీ డూ సర్జరీస్ అండ్ ప్రొసీజర్స్ బట్ దే డోంట్ ఫాలో హెల్దీ. అది తెలిసిపోతుంది కదా ఈజీగా, వాళ్ళలో చూస్తేనే వాళ్ళు అంత హెల్దీగా అనిపించరు, అంత ఇదిగా అనిపించదు, స్కిన్ కూడా తెలిసిపోతుంది. ఆ ప్రొసీజర్స్ కూడా వాళ్ళకి అంత రిజల్ట్ ఇవ్వదు. అదే ఎవరైతే ఇప్పుడు మనం సమంత గురించి సర్జరీ ఇది అనుకుంటాం, ఆమె చేసినంత వర్కౌట్స్, డైట్, దాన్ని డిస్కౌంట్ చేయకూడదు. హర్ స్కిన్ ఈజ్ లైక్ దట్ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. స్కిన్ టోన్ మారింది చాలా సెలబ్రిటీస్ అంటారు, గ్లూటథయోన్స్ ఉంటాయి, ప్రోడక్ట్స్ ఉంటాయి, లేదు అన్నిటితో పాటు డైట్ అండ్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. అప్పుడే స్కిన్ అనేది, హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది. అబ్బాయిలకు కూడాను హెయిర్ హార్మోన్స్ అవన్నీ కాకుండా కూడా జనరల్గా హెయిర్ మెయింటైన్ చేయాలంటే హెల్దీ న్యూట్రిషన్ ఉండాలి, ఒక పర్టికులర్ హెల్దీ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. ఆన్ యావరేజ్ మార్కెట్లో నిజంగానే ఒకవేళ అంటే ఈ బొటాక్స్, ఫిల్లర్స్ అనేవి ప్రతి ఒక్కరికి తెలిసిన ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వల్ల అమౌంట్ అనేది కూడా తెలుస్తుంది, మేబీ వేరియేషన్ ఉండొచ్చు. బట్ ఒకవేళ నిజంగానే సర్జరీస్కి వెళ్ళాలనుకుంటే, ఇప్పుడు జా లైన్ కరెక్షన్స్ కానివ్వండి, నోస్ కరెక్షన్స్ ఇలాంటివి కావాలనుకుంటే యాజ్ ఏ కామనర్ ఎలా ఉంటుంది ఇది? ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, సరే మీదైనా ఒక ప్రోడక్ట్ చెప్పండి, సపోజ్ ఒక ఫోన్ కొనాలంటే ఎంత అవుతుంది? ఫోన్ కొనాలంటే ఎంత అవుతుందో నేను చెప్పాను, అది 10,000లో దొరకచ్చు, బట్ 1 lakh కూడా దొరకచ్చు. ఇట్స్ క్వాలిటీ అండ్ రిక్వైర్మెంట్స్. బట్ చాలైన్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకేలా ఉంటుంది, బట్ షేప్ కాదండి. ఇప్పుడు మీకు ఎట్లాగైతే ఫోన్ ఒక ప్రైస్ ఎందుకు ఉంటుంది, అది ఇచ్చే ఫీచర్స్ కానీ, మేక్ కానీ, బ్రాండ్ అల్టిమేట్ గా అది కూడా మ్యాటర్. అట్లాగే మేము చేసే ఫిల్లర్స్ లో కూడాను దేర్ ఆర్ సో మెనీ బ్రాండ్స్. దేర్ ఫారిన్ బ్రాండ్స్, లోకల్ బ్రాండ్స్ చాలా తక్కువ ఫిల్లర్స్ లో కానీ, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫారిన్ బ్రాండ్స్ ఓన్లీ. ఓకే, సో ఆ ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ దట్ ఎక్స్పెన్సివ్. అదే నేను తక్కువగా చేయాలంటే చైనా అండ్ కొరియన్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఎస్, సో ఇప్పుడు సపోజ్ ఒక ఫిల్లర్ నేను రఫ్లీ ఒక 30,000కి నేను కొంటున్నాను, ఇది ఫారిన్ మేడ్ది. అదే ఫిల్లర్ నాకు 5,000కి కూడా దొరుకుద్ది లోకల్ మేడ్. అది నాకు యాజ్ ఎ కస్టమర్గా నాకు తెలీదు, చాలా మందికి తెలియదు, చాలా మందికి అసలు 90%కి తెలియదు. 10% ఎవరైతే రెగ్యులర్గా రిపీటెడ్గా చేయించుకొని అంతా అంటే వాళ్ళ ఓన్ స్కిన్ గురూస్ వాళ్ళు, అంటే వాళ్ళకి అన్నీ తెలుసు. ఆ కొంతమంది పేషెంట్స్కి తప్ప కొన్ని బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో తెలియదు ఎవరికి. సో నేను మీకు 5,000 ప్రాజెక్ట్ ఇంజెక్ట్ చేస్తున్నానా, 30,000 ప్రాజెక్ట్ ఇంజెక్ట్ చేస్తున్నానా, అది ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అంటే, ఒకటి ఆఫ్ కోర్స్ యూ షుడ్ గో టు ఒక మంచి పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ చూస్ యువర్ డాక్టర్, రైట్, హూ యూ థింక్ ఈస్ ఎథికల్ అండ్ వెళ్ళిది. సో ఐ కెనాట్ టాక్ ఫర్ ఎవ్రీబడి. మా ప్రాక్టీస్లో అయితే వి షో ద ప్రోడక్ట్. ఈ 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి, వి వర్క్ విత్ 3 బ్రాండ్స్. ఒకటి కొరియన్ది, ఒకటిది, దీనికైతే ఇంత, ఎంఆర్పీస్ కూడా క్లియర్ ఉంది, మీకు ఏది కావాలో చూస్ చేసుకోండి. దట్ ఈస్ వాట్ వీ డూ. సపోజ్ ఒకరికి వస్తారండి, ఇప్పుడు ఓకే నాకు పెళ్ళి ఉంది, నాకు కొంచెం చేయించుకోవాలి, నాకు అంత బడ్జెట్ లేదు, దెన్ వీ టెల్ దెమ్ ఓకే లెట్స్ డూ విత్ దిస్. బికాస్ వీటిలో ఏదైనా హానికరమైన ప్రోడక్ట్స్ అయితే కాదు, వీటికంటే ఇది రిజల్ట్స్ కొన్ని రోజులు తక్కువగా ఉంటుంది అంతే. బట్ ఆవిడకి ఏం కావాలి, పెళ్ళికి ఒక్కట్టుకుంటే చాలు. షీ డజంట్ వాంట్ ఫర్ 1 year and all. ఓకే డాక్టర్ నాకు ఒక 6 months ఉన్నా పర్లేదు, నాకు ఇది తక్కువ బడ్జెట్కి చేసేయండి అంటారు. సో దెర్ ఈస్ దట్ దేర్. బట్ ఇవి స్టాండర్డ్ ప్రోడక్ట్స్లో నేను చెప్పేది. బట్ చాలా ప్రోడక్ట్స్ స్టాండర్డ్ అయి లేదు, అప్రూవల్స్ ఉండవు వాటికి. లోకల్ మార్కెట్, ఇండియా మార్ట్లో ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు పీపుల్. మా దగ్గరికి గ్లూటథయోన్, దిస్ ఈస్ అ వెరీ డేంజరస్ థింగ్ దట్ యూ షుడ్ టాక్ అబౌట్. ఇండియా మార్ట్లో కొన్ని చైనీస్ వెబ్సైట్స్లో దే ఆర్ బ్రైయింగ్ ద ప్రోడక్ట్స్, గ్లూటథయోన్ ఎస్పెషల్లీ, taking IV cannulas and drips to the salons and asking them to inject. And recently నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, ఇట్లాంటి గ్లూటథయోన్ కొని ఫ్రెండ్స్ ఒకరికొకరు ఇంజెక్ట్ చేసుకుంటున్నారు. ఇది ఎంత స్కేరీ ప్రాక్టీస్ అంటే, నాకు ఆమె చెప్తుంటేనే నాకు లైక్ ఐ జస్ట్ కాల్పిటేషన్స్ వచ్చింది నాకు. అంటే లైక్ వాళ్ళకు వాళ్ళు ఐవి వెయిన్స్లో ఎక్కించుకుంటున్నారు.
బికాస్ తక్కువలో అయిపోతుంది కదా. వాళ్ళు ఇండియా మార్ట్లో కొనే ప్రోడక్ట్ ఎంతకి దొరుకుతుంది, మేబీ సమ్ 1000 ఆర్ వాటెవర్, ఇంకా తక్కువకి దొరుకుతుంది వాళ్ళకి. సో నేను యాజ్ అ డాక్టర్ ఐవి గ్లూటథియాన్ చాలా లిమిటెడ్గా చేస్తాను. ఆనెస్ట్గా నేను గ్లూటథియాన్ పైన నా ఇన్స్టాగ్రామ్ పైన ఇనఫ్ కాంటెంట్ చేశాను కూడాను, దట్ హౌ పీపుల్ ఆర్ దాని నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్. గ్లూటథియాన్ అనుకుంటుంది ఏందిరా నా నుంచి మీకు ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ అనుకుని గ్లూటథియాన్ ఏడుస్తూ ఉంటుంది ఒక మూల. దానివల్ల యూజెస్ ఏంటి? ఇట్స్ జస్ట్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ అండి. ఇట్స్ నాట్ లైక్ జనరల్గా మార్కెట్లో ఇప్పుడు ఇట్స్ అ ఫెయిర్నెస్ ప్రోడక్ట్, ఫెయిర్నెస్ no, it's not that. Yes, it's a very good antioxidant which will help in making your skin and body more healthy. And yes, when you use it for a regular, like long periods of time regularly, yes, skin tone lo koncham brightness anedi ostundi. Ante tappa 1-2 doses lo manamu 1-2 shades fair అయిపోతాము, కాజల్ అప్పటి నుంచి ఇప్పటికి ఎట్లా అయిపోయింది నేను కూడా అయిపోతాను 1 month లో అంటే, ఓ మై గాడ్, ఇట్స్ నాట్ పాసిబుల్. సో ప్లీజ్ మీ వ్యూవర్స్కి మీరు చెప్పాలి ఇటువంటి ప్రాక్టీసెస్ ఆర్ నాట్ హెల్దీ. వెయిన్స్లో అన్నిసార్లు ఎక్కించుకుంటుంటే ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపన్. వెరీ డేంజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ, ప్రాణాపాయం కలిగించే సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి. సో ఇట్స్ వెరీ వెరీ స్కేరీ. ప్లీజ్ ఇట్లాంటివన్నీ సలూన్స్లో కానీ ఇట్లా చేయొద్దు. యూ షుడ్ టు మీట్ అ డాక్టర్. దాని కరెక్ట్ ఛానల్లోనే చేసుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ స్కేరీ. సో ఎనివే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మీరు అన్నట్లు హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ అంటే ఇది అండి. యాక్చువల్లీ మీరు లైపోసక్షన్ చేయించుకుందామని మెడికల్ స్టూడెంట్, ఇది మెనీ ఇయర్స్ బ్యాక్ చెన్నై, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మెడికల్ స్టూడెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని చనిపోయాడు. లైపోసక్షన్ చేయించుకొని చనిపోయిన సెలబ్రిటీస్ గురించి మనకు తెలుసు. ఇవన్నీ ఎందుకు అవుతాయి? వెన్ దే ఆర్ నాట్ ద రైట్ క్యాండిడేట్. ఈ మధ్య బెరియాట్రిక్స్ అండ్ సంథింగ్ అది కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అసలు నిజంగానే ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్ కొంచెం చబ్బి ఉన్నారు, ఇస్ దట్ నెసెసరీ? అంటే బెరియాట్రిక్స్ కానీ లైపోసక్షన్ కానీ కొంచెం చబ్బి ఉన్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఎంత జిమ్ చేస్తున్నా అవ్వట్లేదు, వాళ్ళ టైమింగ్స్ అనేది సెట్ అవ్వవు, అంత ఎనర్జీ అంటే లైక్ మూడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేనప్పుడు దే ఆర్ గోయింగ్ ఫర్ లైపోసెక్షన్ కానీ బెరియాట్రిక్స్ కానీ. సో డూ యూ ప్రిఫర్? అంటే కొన్నిసార్లు ఏంటంటే ఈజీ రౌట్ లాగా అయిపోతుంది ఈ మధ్య, బట్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ దట్ వే. లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీ అనేది రెండు డిఫరెంట్ థింగ్స్. ఓకే, ఒకటి వెయిట్ లాస్ ప్రొసీజర్. అంటే బేరియాట్రిక్ సర్జరీ అనేది ఇట్ ఈస్ మోస్ట్లీ ఫర్ వెయిట్ లాస్. లైపోసక్షన్ అనేది ఇట్ ఈస్ ఫ్యాట్ లాస్. ఓకే, రైట్. సో రెండు డిఫరెంట్ థింగ్స్. సపోజ్ మీకు ఇక్కడ డబుల్ చిన్ అంటాం కదా, డబుల్ నెక్ ఉంది, ఇక్కడ ఫ్యాట్ ఎక్కువగా ఉంది, ఆర్మ్స్ దగ్గర ఉంది, లేదంటే సర్టెన్ బాడీ పార్ట్స్లో పొట్ట దగ్గర కొంచెం ఎక్కువగా ఉంది. సో ఈ దగ్గర ఉంటే కొన్ని పాకెట్ ఏరియాస్ ఆఫ్ ఫ్యాట్ని ట్రీట్ చేయడానికి లైపోలైటిక్ ఇంజెక్షన్స్ అని అంటాము, అంటే ఇంజెక్షన్స్ ఇస్తాము, లేదంటే లైపోసక్షన్తో తీపిచ్చేసుకోవచ్చు. ఓకే. సో దీనివల్ల మీకు ఆ ఏరియాలో ఉండే ఫ్యాట్ పోతుంది, బట్ మీరు వెయింగ్ స్కేల్ పైన చూసుకుంటే మీ వెయిట్ ప్రతి మచ్ అంతే ఉంటుంది. సో వెయిట్ లాస్ కాదు, దాంతో పాకెట్ ఏరియా నుంచి ఫ్యాట్ అనేది తీస్తాం అంతే. వైల్ బేరియాట్రిక్ సర్జరీ వచ్చేసి ఇట్ ఈస్ యాక్చువల్లీ అ వెయిట్ లాస్ ప్రొసీజర్. ఇందులో కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. సో మళ్ళీ ఇందులో ఏంటంటే నేనే చేయించుకోవాలని మీరు డిసైడ్ చేసుకోకూడదు, మీ డాక్టర్ మీకు చెప్పాలి మీరు దేనికి మీరు పర్ఫెక్ట్ క్యాండిడేట్ అని. ఎందుకంటే ఇది మీ బాడీ బిఎంఐ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ బిఎంఐ చాలా ఎక్కువగా ఉంది, మీరు చాలా హెవీగా ఉన్నారు, మీకు లైపోసక్షన్ సరిపోదు, అండ్ అదర్వైజ్ మీ మిగతా హెల్త్ పారామీటర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అంటే మీ డాక్టర్ అప్రూవల్తో, మీ సర్జన్ అప్రూవల్తో మీరు బేరియాట్రిక్ సర్జరీ ఆప్ట్ చేసుకోవచ్చు. లేదు మీ బిఎంఐ మరీ హైగా లేదు, పాకెట్ ఏరియాస్ ఆఫ్ ఫ్యాట్ ఉంది, అంటే యూ నాట్ టూ ఓవర్ వెయిట్, బట్ కొన్ని ఏరియాస్లో ఈ ఫ్లాంక్స్ ఇవన్నీ తీయచ్చు, అప్పుడు లైపోసక్షన్కి వెళ్ళొచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ వెరీ ఒబేస్ అండ్ దానివల్ల మీకు హెల్త్ పాడైపోతుంది, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, నిద్రపోయేటప్పుడు యాప్ని అంటాం, లైక్ ఊపిరి సరిగా ఆడకుండా ఉంటాం, డేంజర్స్ యాక్చువల్లీ ఓవర్ వెయిట్ ఉంటే డేంజర్స్ ఇవన్నీ. సో వాటన్నిటిని తొలగించుకోవడానికి బేరియాట్రిక్ సర్జరీ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్, ప్రొవైడెడ్ యూ ఆర్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ ఇట్. అండ్ ఎవరు చెప్తారు మీరు రైటా కాదా? మీరు డిసైడ్ చేసుకోవాలి, మీ డాక్టర్ చెప్పాలి. అది దట్ ఈస్ ద హోల్ పాయింట్. లైపోసక్షన్, లైపోలైటిక్ ఇంజెక్షన్, బేరియాట్రిక్ సర్జరీ అనేది మీ బిఎంఐ బట్టి మీ డాక్టర్ చెప్తారు. మీకు ఓవర్ 30 బిఎంఐ ఉంది అంటే లైపోసక్షన్ ఇస్ నాట్ అ రైట్ థింగ్ ఫర్ యూ. సో దిస్ ఈస్ ద హోల్ థింగ్. సో వెయిట్ లాస్ ప్రొసీజర్ ఇస్ బేరియాట్రిక్, లైపోసక్షన్ ఇస్ ఫ్యాట్ లాస్ ప్రొసీజర్. సో ఇవి ఏది కూడాను దీస్ ఆర్ ఆల్ సర్జికల్ ప్రొసీజర్స్ విచ్ ఆర్ టు బి డన్ ఇన్ అ హైలీ స్టెరైల్ ఎన్వైరన్మెంట్. ఇష్టం వచ్చిన వాళ్ళు సలోన్స్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. సో దట్ పర్సన్ ఎంత మూర్ఖులు అనాలి అంటే ఇట్లాంటి వర్డ్స్ అనకూడదు, బట్ నీ బ్లడ్ బాయిల్ అవుతుంది ఈ కేసెస్. యాజ్ అ డాక్టర్ సలూన్లో ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేసి వాడికి నెక్స్ట్ డే ఫుల్ ఫీవర్ డెవలప్ అవుతుంది అంటే దేర్ ఇస్ అ క్లియర్ సైన్ ఆఫ్ సెప్సిస్, ఇన్ఫెక్షన్ అని తెలుస్తుంది. ఫుల్ హై గ్రేడ్ ఫీవర్ ఉంది అన్న కూడా ఏం కాదులే అని చెప్తే విత్ ఇన్ 3rd or 4th day ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. సో ఇది
దీనివల్ల ఫుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. అవును అవును. సో ఎవరో చేసిన రాంగ్ఫుల్ థింగ్. సో ఇక్కడ మిస్టేక్ మీరు ఎవరిది అంటారు? అంటే వాళ్ళు వెళ్ళే ప్లేసెస్ తప్పు, కానీ అది అందరి మీదకి వస్తుంది. మీ ప్రకారం మిస్టేక్ ఎవరిది? కస్టమర్దే, అందరిది కదా. ఇప్పుడు సలూన్ వాళ్ళని బ్లేమ్ చేసినంతగా కస్టమర్ని కూడా మనము అనాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీరు తెలుసుకోవాలండి. ఇప్పుడు ఉండే అవేర్నెస్ అంత మాత్రం ఉంది. సో యూ షుడ్ నో, యూ షుడ్ ఆస్క్ ఫర్ ద డిగ్రీస్ ఆఫ్ ద డాక్టర్. ఎక్కడ చేయించుకున్నారు, అసలు ఎన్వైరన్మెంట్ స్టెరైల్గా ఉందా లేదా, బేసిక్ స్టెరైల్ ప్రికాషన్స్ కూడా తీసుకోకుండా చేస్తున్నారు అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రెడ్ ఫ్లాగ్. ఓకే 20,000కి 25,000కి 30,000కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు అని వెళ్ళిపోతున్నారు. ఎట్లా చేస్తారండి అసలు? అట్లాగా మేము మా టీమ్కి అంతే, దానికంటే ఎక్కువ ఇస్తాము పర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎట్లా చేస్తారు 30,000-35,000కి? అయితే అంటే జనరల్ ఏం టాక్ అబౌట్ ఫుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. చిన్న చిన్న పార్ట్స్కి చేయొచ్చు, అంటే జస్ట్ ఫ్రంట్లో కొంచెం పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి క్యాండిడేట్స్ ఐడియల్ కాదు. బట్ ఎనీవే ఒకవేళ స్మాల్ ఏరియా చేస్తుంటే మేబీ ఆ కాస్ట్లో చేయొచ్చేమో. బట్ వెన్ యూ డూ ప్రాపర్ ఫుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు చెప్పే కాస్ట్ మేము మా టెక్నీషియన్స్కి ఇస్తూ ఉంటాము. ఎట్లా చేస్తారు 25,000-30,000తో? ఎట్లా చేస్తారు మీరు 5,000-6,000తో ఫిల్లర్స్? సో దోస్ ఆర్ ఆల్ బికాస్ ఇవన్నీ దే ఆర్ నాట్ authorized to do it. They don't have the right kind of products. ఇవన్నీ క్వాకరీ, ఇవన్నీ మాల్ ప్రాక్టీసెస్. దీనివల్ల చాలా మంది లైఫ్కి హాని జరిగింది. సైడ్ లైఫ్ పోవడం ఈజ్ వన్ థింగ్ అండ్ దట్ ఈస్ unfortunately irreversible thing, but there are lots of people who are surviving with lots of side effects. Burn అయిపోయి ఇవన్నీ. సో లాస్ట్ నేను ఒకటి అడుగుతా, ఈ మధ్య నేను బాగా వింటున్న పేర్లు పర్మనెంట్ మేకప్. సో ఎక్కువ లేడీస్ చాలా పికప్ అయిపోయింది పర్మనెంట్ మేకప్ అని చాలా మటుకు ప్రమోట్ చేస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏమైనా చేస్తూ ఉంటారా? పర్మనెంట్ అవును నేను చేయనండి. దానికి అగైన్ మళ్ళీ ఇట్స్ అ స్కిల్ రిలేటెడ్ జాబ్. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. దాంట్లో ట్రైన్ అయి ఉండాలి, దానిపైన ఇంట్రెస్ట్ ఉండాలి. ఎస్, దానికి మెడికల్ డిగ్రీస్ లాగా ఏమీ లేదు, బట్ దట్ ఆల్సో ఈజ్ అ స్కిల్ఫుల్ జాబ్. అండ్ అది ఆథరైజ్డ్ కాదు. అండ్ ఆథరైజ్డ్ అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ ఇల్లీగల్ ఆర్ ఇట్ ఈస్ నాట్. ఇది ఇప్పుడు ఒక డిగ్రీ ట్రైన్డ్ అయిన వాళ్ళు చేయాల్సిందా, అది స్కిల్ ఉన్న వాళ్ళు చేసేసినా ఓకే అంటారా? ట్రైన్ అనేది ఇప్పుడు సపోజ్ నన్ను మైక్రోబ్లేడింగ్ చేయమంటే నేను చేయలేనండి, ఎందుకంటే నాకు దాంట్లో ప్రాక్టీస్ లేదు. దానికి ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ ప్రొసీజర్ అట్ ఆల్. నేను బికాస్ మనకి సైన్స్ అదంతా తెలుసు కాబట్టి నేను కూర్చొని కొన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తే ఐ కెన్ డూ మైక్రోబ్లేడింగ్ వెరీ కాన్ఫిడెంట్లీ అండ్ వెరీ బ్యూటిఫుల్లీ, బికాస్ నాకు ఎస్థెటిక్ సెన్స్ ఉంది, చేయగలను. బట్ నేను ఎందుకు చేయట్లేదు? బికాస్ ఒకటి నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ ప్రొసీజర్, నేను దాన్ని ప్రాక్టీస్ చేయలేదు. సో రేపు మీరు వచ్చి నాకు కొంతమంది పేషెంట్ నాకు మీరే చేయాలి డాక్టర్, నాకు మీరు చేస్తేనే, నాకనే కాదు చాలా మంది డాక్టర్స్కి కొన్ని లాయల్ పేషెంట్స్ ఉంటారు. ఆ పేషెంట్కి ఈ డాక్టర్ ట్రైట్ చేస్తేనే తగ్గుతుంది. అది మా ఫీల్డ్లోనే కాదు, మోస్ట్ ఫీల్డ్స్ అట్లే ఉంటుంది. సపోజ్ మీకు ఏదైనా జ్వరం వచ్చి మీకు ఒక డాక్టర్ కనెక్షన్ ఉంటే మీరు ఆ డాక్టర్ దగ్గరికే పోవాలనుకుంటారు. అట్లాగే మాకు కూడా ఇవన్నీ ఫిల్లర్స్ టాక్సిన్స్ అనేవి చేసినప్పుడు డాక్టర్ మీరే చేయండి మైక్రోబ్లేడింగ్ ప్లీజ్ అంటారు. అరే బాబు నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ప్రాక్టీస్ చేయలేదు, నేను చేస్తే మీ స్ట్రోక్స్ అంత బాగా రాదమ్మా, నాకు మంచిగా చేసే వాళ్ళు తెలుసు, మీరు ఎలా నేను రెఫర్ చేస్తూ ఉంటాను. సో ద పాయింట్ హియర్ ఇస్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, మీకు దాంట్లో ట్రైనింగ్ ఉండాలి. అది దట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ ఇవన్నీ పర్మనెంట్ థింగ్స్, లైక్ సెమీ పర్మనెంట్. అట్లీస్ట్ ఒకసారి మీరు ఒక స్ట్రోక్ వేసారంటే అది కొన్నేళ్ళు అట్టే ఉంటుంది మీకు, రైట్? సో యూ కాంట్ టేక్ అ ఛాన్స్ వీటన్నిట్లో. అయ్యో ఎన్ని బాచ్డ్ అప్ ఐబ్రోస్ని కూడా చూసాము మేము. సో అన్ఫార్చునేట్లీ, సో మీరు అసలు ఆ పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్ నిజంగా ట్రైన్ అయి ఉన్నారా? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? అసలు బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్. ఇంకోటండి బాబు చాలా జరుగుతుంది అంటే కొన్ని బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ అందరి దగ్గర అవే ఉంటాయి. మా పేషెంట్ అంటారు. అది ఎట్లాగా పిక్చర్స్ అట్లా సర్క్యులేట్ అయిపోతాయో. ఇన్స్టాగ్రామ్ లో కూడా దేర్ వాజ్ యాక్చువల్లీ అ వెరీ బిగ్ కాంట్రవర్సీ దట్ హ్యాపెన్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. 2-3 like not dermats, so-called cosmetologists, they posted similar pictures, the same person pictures, saying we treated and then they had to take down everything as a issue. And so అది ఎంత authentic కాదని you have to see, and a person దాంట్లో ట్రైన్ అయి ఉంటేనే మీరు చేసుకోవాలి. పర్మనెంట్ మేకప్ అయినా కూడా పర్మనెంట్ మేకప్ వల్ల ఒకటి ఏంటంటే మేజర్ చావు రిలేటెడ్ ఆర్ లార్జ్ కాంప్లికేషన్స్ కావు, బట్ పాడైపోతుంది కదా. మీ ఐబ్రో సరిగ్గా చేయకపోతే ఇట్లా ఇట్లా ఎంట్రుకలు పెట్టి పంపిస్తున్నారు, లైన్స్ గలీజ్గా ఉంటుంది అవన్నీ. సో ట్రైన్ అయి ఉండాలి దానికి. మేము మెడికల్ ఫీల్డ్లో ఉండి మేమే ట్రైనింగ్ లేదని చేయట్లేదు. వై ఆర్ యూ డూయింగ్ ఆల్ ఆఫ్ దట్? సో యూ షుడ్ బి కేర్ఫుల్ ఒకటి. రెండోది పర్మనెంట్ మేకప్లో కూడా అన్ని మంచివేమి కాదు. ఎస్, ఐబ్రో టాటూయింగ్ ఇస్ స్టిల్ ఓకే. ఇదేమంటారు బీబీ గ్లో అనేసి పిగ్మెంట్ని పెట్టడము అవన్నీ వేస్ట్ అండి. అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్ వోంట్ లాస్ట్. సెకండ్, యూఆర్ ఇండ్యూసింగ్ సమ్ పిగ్మెంట్ ఇన్ టు ద స్కిన్. లేటర్ ఆన్ మీకు మళ్ళీ దానివల్ల సెన్సిటివిటీ రియాక్షన్స్ రావచ్చు.
అండ్ అది చేసేటప్పుడు స్కిన్ డ్యామేజ్ అవ్వచ్చు, మెలాస్మా ట్రిగర్ అవ్వచ్చు. సో ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బీబీ గ్లో దట్ పిగ్మెంట్ టింట్ అంటారు ఇప్పుడు, బ్లష్ టింట్ అని, బీబీ గ్లో అని అది నేను రికమెండ్ చేయను. లిప్ టింటింగ్ ఇస్ స్టిల్ ఓకే, మేబీ యూ కెన్ డూ ఇట్. మైక్రోబ్లేడింగ్ ఇస్ ఓకే. ఈ టింట్స్ అవన్నీ వద్దు, ఎస్పెషల్గా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి ఐ వుడెంట్ రికమెండ్ దే డూ దిస్ థింగ్. ఐబ్రో మైక్రోబ్లేడింగ్, దట్ ఇఫ్ యూ నో ద టెక్నీషియన్ ఇస్ రియల్లీ గుడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్, గో ఫర్ ఇట్. బట్ దానికి కూడా టచ్అప్స్, పర్మనెంట్ అంటే సెమీ పర్మనెంట్ మేకప్ ఇవన్నీ కొన్ని ఇయర్స్ ఉంటాయి, మళ్ళీ దాన్ని టచ్అప్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో ఓవరాల్గా ప్రియాంక గారు చెప్పినవి ఏంటంటే ప్రాపర్గా ఉండే ప్రొఫెషనలిజం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఏం చేసినా. మాదనే కదండి, ఏదైనా సరే. ఇప్పుడు సపోజ్ నేను డెంటిస్ట్ దగ్గరికి వెళ్దాము అనుకుంటే మనం ఆ మాత్రం ముందు వెనుక చూసుకొని వెళ్తాం కదా. మీరు జనరలీ మోస్ట్ స్పెషాలిటీస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారు. డెర్మటాలజీ, కాస్మెటాలజీ దగ్గరికి వచ్చేసరికి ఒకటి కస్టమర్స్ కూడా ఎంటైర్గా, అంటే ఇప్పుడు ఈ మరి సలోన్స్కి వెళ్ళడము, ఐవీ గ్లూటన్ ఇంట్లో, అది 100% కస్టమర్ కేర్ఫుల్గా ఉండాలి. బట్ ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే ఎవ్రీబడి ఈస్ పుట్టింగ్ అప్ కాస్మెటాలజిస్ట్ యాజ్ అ ఇది ఏమంటారు ఎస్థెటిక్ కాస్మెటాలజిస్ట్. ఏంటి దాని మీనింగ్? ఎస్థెటిక్ వాళ్ళకే తెలవాలి, దానికి డిగ్రీ లేదు, ఏమీ లేదు. డెర్మటాలజిస్ట్ కాదు వాళ్ళు, ఎస్థెటిక్ కాస్మెటాలజిస్ట్. ఇంజెక్టర్స్, మాస్టర్ ఇంజెక్టర్స్, మొన్న ప్రొఫైల్ ఎవరో పంపించారంటే మాకు గ్రూప్స్ ఉంటాయి కదా, వేర్ దర్ రిపోర్టింగ్. ఈ యాంటీ క్వాకరీ కమిటీ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది, ఎస్పెషల్గా హైదరాబాద్లోనే. సో దే ఆర్ రిపోర్టింగ్ ఆల్ ద పీపుల్ హు ఆర్ నాట్ అలౌడ్ టు డూ ఆల్ దీస్ ప్రొసీజర్స్ బట్ హు ఆర్ డూయింగ్ ఇట్ అన్అఫిషియల్లీ. సో ఎస్థెటిక్ కాస్మెటాలజిస్ట్ అనే వర్డ్ ఈజ్ వెరీ స్కేరీ. మీరు వాళ్ళు డాక్టర్స్ కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఇంకా యాజ్ అ కస్టమర్ యూ షుడ్. సో వీళ్ళు ఏంటంటే కొంతమంది సెక్టర్ ఆఫ్ పేషెంట్స్ వచ్చేసి అన్ని రకరకాల ప్రోడక్ట్స్ అన్ని ఆన్లైన్ అన్ని ట్రై చేసి అన్ని చేసి వస్తారు. మేము ఒక 4 ప్రోడక్ట్స్ పెట్టాం కానీ డాక్టర్ ఇది సేఫ్ అని ఉంటుంది, అన్ని రకాల ప్రోడక్ట్స్. సో ఎనీవే ఇవన్నీ కొన్ని బేసిక్గా మీ డ్యూ డెలిజెన్స్ మీరు చేయాలి. మీరు ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు, అది కూడా మీ ఫేస్ ఒక చేతిలో పెడుతున్నప్పుడు, ఫిల్లర్స్ కానీ ఇవన్నీ ఇంటర్నల్, లైక్ మీరు అన్నట్లు సర్జరీ కాకపోయినా ఎస్ సంథింగ్ ఇస్ బీయింగ్ పుట్ ఇన్ టు యువర్ బాడీ, యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ బీయింగ్ పుట్. యూ ఆస్క్ యువర్ డాక్టర్ 100 క్వశ్చన్స్ అడగండి మీరు. మేము ఎప్పుడు డాక్టర్స్ని క్వశ్చన్స్ అడిగితే నేను గూగుల్లో విన్నాను అని మాత్రం స్టార్ట్ చేయకండి ఏ డాక్టర్తోనూ. మీ జెన్యూన్ క్వశ్చన్స్ అండి, గూగుల్లో అలా చెప్పారు, గూగుల్లో ఎలా చెప్పారు అనేది, బికాస్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ మిస్ఇన్ఫర్మేషన్. సో మీకు లేజర్స్ పైన నాకు లేజర్ వద్దు అనేస్తారు, నాకు లేజర్ వద్దు, నాకు కెమికల్ పిల్ వద్దు అంటారు. అట్లా కాకుండా అసలు లేజర్ ఏంటి, కెమికల్ పిల్, కొన్నిసార్లు అవే మీ కండిషన్ని ట్రీట్ చేయగలవు, బియాండ్ దట్ నథింగ్ కెన్ ట్రీట్. సో నేను ఓన్లీ ప్రోడక్ట్స్తో ట్రీట్ చేయాలి. ప్రోడక్ట్స్ వచ్చేసి ఒక లెవెల్ ఆఫ్ పెనిట్రేషన్ మాత్రమే ఉంటుంది స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, దే కాంట్ పెనిట్రేట్ వెరీ డీప్. బట్ మీ పిగ్మెంటేషన్ లైక్ మెలాస్మా అక్కడ లోపల డీప్ థర్మల్ డెప్త్ కూర్చొని ఉంటుంది. అది ప్రోడక్ట్స్ ఎట్లా పెనిట్రేట్ అయ్యి ఎట్లా మీ మెలాస్మాని ట్రీట్ చేయగలము? అవ్వదు. సో అప్పుడు మేము కెమికల్ పీల్స్ ఇవి వాడాల్సిందే. సో కొన్ని ఏ పాముని ఏ కర్రతో కొట్టాలి, కరెక్ట్? సో అట్లాగా కొన్ని కన్సర్న్స్కి ఓన్లీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ సరిపోతాయి. కొన్ని కన్సర్న్స్కి మీకు ప్రోడక్ట్స్తో పాటు లేజర్స్, పీల్స్, మేబీ లిటిల్ బిట్ ఆఫ్ అదర్ ఎస్థెటిక్ ప్రొసీజర్స్ అవసరం అవుతాయి. సో మీకు రిజల్ట్ కావాలన్నప్పుడు యూ షుడ్ సరెండర్, లైక్ ఓకే కంప్లీట్ నాలెడ్జ్ తెచ్చుకొని యూ షుడ్ సరెండర్ టు ద ట్రీట్మెంట్. దట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ యూ షుడ్ ఆస్క్ 100 డౌట్స్ టు యువర్ డాక్టర్. మీకు బాడీలోకి మీ స్కిన్ పైన వెళ్ళే ప్రతి ప్రోడక్ట్ గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అండ్ నేను ఎప్పుడు చదివిన పేషెంట్స్ని కూడాను 5 minutes into the consultation సే ఓకే విల్ డూ దిస్ అంటారు. అట్లా కాదు, యూ షుడ్ ఆస్క్ వాట్ ఇట్ ఈస్, ఏం లేజర్ ఏంటి మీరు అడగాలి. కొంచెం ఒక 2 sessions వరకన్నా మీరు అడిగితే మీకు నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో ప్రతి సెషన్లో ఇది రిపీట్ అవ్వదు. అట్లీస్ట్ ఫస్ట్ 1 or 2 sessions యూ లుక్ ఎట్ ద మెషిన్స్ దట్ ఆర్ బీయింగ్ డన్ ఆన్ యూ, యూ లుక్ ఎట్ ద ప్రోడక్ట్. మీకు ఫిల్లర్ ఇస్తుంటే యూ ఓపెన్ ద ప్రోడక్ట్ అండ్ షో ఇట్ టు ద పేషెంట్. సో అట్లాగా యూ సీ వాట్ ప్రోడక్ట్ ఈస్ బీయింగ్ ఇంజెక్టెడ్, యూ గెట్ అ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ వాట్ ఈస్ బీయింగ్ డన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ టైమ్ అండ్ ఏజ్, బికాస్ చాలా మంది దే ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. సో దట్ బేసిక్ థింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ I request the customers to be more careful. సో అలానే ప్రియాంక గారు ఆవిడ ఇన్స్టాగ్రామ్లో కొన్ని టిప్స్ చెప్తుంటారు. ఇప్పుడు ఇంటర్వ్యూలో కాకుండా కొన్ని తెలుసుకోవాలనుకుంటే ఆవిడ ఫాలో అవ్వండి, డాక్టర్ ప్రియాంక రెడ్డి అని ఉంటారు. నేను కూడా అలానే తెలుసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఇన్ఫర్మేషన్తో పాటు కొంచెం అవేర్నెస్ వచ్చి కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలు. నైస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో అదనమాట ఈరోజు ప్రియాంక గారితో మాట్లాడిన విషయాలు. దిస్ ఇస్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్.